మీరు వినిపిస్తుందా లేదా చాట్‌లో చెప్పొచ్చు. ఆడిబుల్ బ్రో. యెస్ బ్రో. థాంక్ యూ అండి. అందరికీ స్వాగతం. ఈరోజు మనము రెండో సెషన్‌లో ఉన్నాము. ఇంతకుముందు సెషన్‌లో అర్జునుడు చెప్పిన 4 కారణాలున్నాయి. ఎందుకు యుద్ధం చేయకూడదు అని. సో, ఆ 4 కారణాలకి మన కృష్ణుడు ఏం సమాధానం ఇస్తాడో నిన్న ప్రభు సస్పెన్స్‌లో పెట్టి వదిలేసారనమాట. ఈరోజు మనకి కృష్ణుడు ఎలా సమాధానం ఇస్తాడో తెలుస్తుంది. ఆహ్, సో, ఈరోజు కూడా నిన్నటిలాగే సెషన్ అయిపోయిన తర్వాత క్విజ్ ఉంటుంది. దానికి నిన్నట్లాగే అందరూ రెస్పాండ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము. మీరు చివరిలో ప్రశ్నలు ఏమైనా ఉంటే లైవ్‌గా కూడా ప్రభుని అడగొచ్చండి. ఇంకా ప్రభు ప్లీజ్ స్టార్ట్ చేయండి ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిని నామిని నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మీలో చాలా మంది నిన్నటి సెషన్ కి క్విజ్ ఆన్సర్ చేస్తున్నారు. చాలా మందికి మంచి మార్కులు కూడా నేను గ్రూప్ లో నేను కూడా చూశాను మీ అందరి మార్క్స్. సో మీ ఉత్సాహవంతమైనటువంటి ఈ పార్టిసిపేషన్ కి చాలా ధన్యవాదాలు. ఈ రోజు మనం రెండో అధ్యాయానికి వెళ్దాం. కొంతమంది ప్రశ్నలు అడిగారు, ఒకళ్ళు ఇద్దరు. ఒకటి కృష్ణుని పాదం మీద గురించి ప్రశ్న అడిగారు, దానికి ఆన్సర్ మనం చెప్తాము. రెండవది కృష్ణుడికి దగ్గర అవడం వల్ల కృష్ణుడికి ఇంకా మేము ప్రీతి కలగాలంగా ఎలా అవడం ఎలాగా అని చెప్పేసి అడిగారు. చాలా మంచి ప్రశ్న. దీనికి మనం చాలా త్వరగా మనం ఈ సెషన్స్ లోనే కృష్ణుడు చెప్తాడు అన్నమాట. 4వ అధ్యాయం కానివ్వండి, 9వ అధ్యాయం కానివ్వండి, 10వ అధ్యాయం కానివ్వండి, కృష్ణుడికి ఇంకా దగ్గరగా అవడం ఎలాగా. నా గొంతు సరిగ్గా వినపడుతుందండి అందరికి? ఇప్పుడు వినపడుతుందా? కొంచెం డిస్టర్బెన్స్ ఉందని చెప్పారు. వినపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సో కృష్ణుడికి ఇంకా దగ్గరగా వెళ్ళడం ఎలాగా అని చెప్పేసి అడిగారు అనమాట. దీంట్లో ఈ అధ్యాయంలో తప్పనిసరిగా ఆన్సర్ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే కృష్ణుడికి దగ్గర అవడం ఏంటంటే కృష్ణుడి యొక్క నామాల్ని జపించడం. హరే కృష్ణ మహామంత్రం మీ అందరికి తెలిసే ఉంటుంది. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇది చాలా సులువైనటువంటి, ఎక్కడి నుంచి అయినా సరే, ఏ సమయంలోనైనా సరే, ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మనం కృష్ణుడిని గుర్తు చేసుకోగలిగినటువంటి అత్యున్నతమైన మార్గం అన్నమాట, కలియుగంలో ఎస్పెషల్గా. దీని గురించి మళ్ళీ మనం చర్చ చేస్తాం. సో ఈ విధంగా 2-3 ప్రశ్నలు అడిగినారు. సో ఈరోజు సెషన్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు సెషన్ 2వ అధ్యాయం అనమాట. ఈ 2వ అధ్యాయంలో కొంచెం పెద్ద అధ్యాయం ఇది. కొంచెం ఓపిక్గా మనం ఈ అధ్యాయాన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. 2వ అధ్యాయాన్ని గీతాసారం అంటారు అన్నమాట. ఎందుకంటే ఈ భగవద్గీతలో చెప్పినటువంటి అన్ని అంశాలని ఈ గీతాసారం అనే ఈ యొక్క అధ్యాయంలో కృష్ణుడు కవర్ చేశారనమాట. సో నిన్న 46వ శ్లోకంలో మనం ముగించాము. ఏం చెప్తుంది 46వ శ్లోకం? సంజయుడు ఏం చెప్పాడంటే, ఈ విధంగా అర్జునుడు వాళ్ళందరి కోమల హృదయం కలిగిన వాడే తన విల్లుని బాణాల్ని పక్కన పెట్టేసి అర్జునుడు ఏం చేశాడు, నేను ఇక యుద్ధం చేయను అని చెప్పేసి తను విరమించుకున్నాడు అనమాట. సో ఆ తర్వాత ఏం జరిగింది, కృష్ణుడు ఏం ఆన్సర్ చెప్పాడు అనే దాంతో ఈ 2వ అధ్యాయం మొదలవుతుంది అనమాట. సో ఈ గీతందు అంటే ఈ 2వ అధ్యాయంలో చెప్పింది ఏంటంటే, మొదటి అధ్యాయంలో అర్జునుడు ఏం చేశాడంటే యుద్ధం చేయడానికి సరిసిద్ధం లేడని చెప్పి సంజయుడు చెప్పాడు అనమాట. సంజయుడు చెప్పాడు ఈ విధంగా. మరి ఈ అధ్యాయంలో సో ధృతరాష్ట్రులు కుమారులు వాళ్ళ రాజ్యాన్ని పోగొట్టుకోవడం లేదని తెలుసుకొని సంతోషపడడం చూశాడనమాట సంజయుడు. అంటే వీళ్ళు ఏమిటమైనటువంటి సంధి చేసుకోవట్లేదు. సో అయితే ఈ అధ్యాయం ఏం చెప్తాడంటే, సంజయుడు ఏం చెప్తాడంటే, కృష్ణుడి ద్వారా అర్జునుడు ప్రేరేపించబడ్డాడు, యుద్ధం చేయడానికి ప్రేరేపించబడ్డాడు అని చెప్పేసి ఈ
ఈ రెండవ అధ్యాయం చెప్తున్నాను అనమాట. సో ఒక రకంగా చూడాలంటే గీత ఈ రెండో అధ్యాయంతో ముగిస్తుంది అనమాట. కానీ దీని తర్వాత కూడా అర్జునుడు ప్రశ్నలు అడుగుతాడు. ఆ విధంగా అంచెలంచెలుగా మళ్ళీ ఈ ఏవైతే గమ్యం ఉందో ఈ గమ్యానికి కృష్ణుడు మళ్ళీ వస్తాడనమాట. సరే మనం చూద్దాం ఇది ఎలా. సో ఈ రెండవ అధ్యాయాన్ని మనం 4 భాగాలుగా విభజించాము. దాని పాఠాలు ఏంటంటే గీత, GITA. జి అంటే ఏంటి? మొదటి పాఠం ఏంటంటే గురువు. మనం ఆధ్యాత్మిక గురువుని మనం స్వీకరించాల్సినటువంటి అత్యున్నతమైనటువంటి ఆవశ్యకత ఏంటి? సో ఈ గురువు దగ్గరికి వెళ్ళటం ఎందుకు, మనం ఎందుకు నేర్చుకోవాలి అనే విషయం ఈ జి అనే దాంట్లో చూస్తాం అనమాట. ITA అవి కూడా మనం చూస్తాం. సో మనం ఒక్కొక్కటిగా ఈ పాఠాలు నేర్చుకుందాం ఈ రెండవ అధ్యాయం నుంచి. మనం మొదలు పెడదాం. సో మొదటి 1 నుంచి 3 శ్లోకాల్లో మొదటి శ్లోకం నేను యుద్ధం చేయాలని చెప్పేసి చెప్పిన తర్వాత ఈ రెండో శ్లోకం ఏం చెప్తుందంటే శ్రీ భగవాన్ వాచ కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరం అర్జున. అర్జునుడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని కృష్ణుడు ఖండిస్తున్నాడు. లేదంటే మాటల ద్వారా అర్జునుడిని దండిస్తున్నాడు కూడా. అందుకనే దండించడం అని రాశారన్నమాట ఇక్కడ. ఎందుకని కుతస్త్వ కష్మలం మీద అర్జున, ఈ మలం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? కష్మలం ఎక్కడి నుంచి వచ్చింది ఈ మలం? నువ్వు క్షత్రియుడివి, నువ్వేంటి యుద్ధం చేయనంటావు ఏంటి? అనార్యజుష్టం. ఇది ఆర్యులు అంటే అభివృద్ధి చెందినటువంటి సంస్కృతి కల వాళ్ళు ఈ విధంగా చెప్పరు. నువ్వు అనార్యుడిగా వ్యవహరిస్తున్నావు, అంటే నాగరికత లేనివాడిగా వ్యవహరిస్తున్నావు. అకీర్తికరం అర్జున, క్షత్రుడికి అకీర్తి అనేది చాలా పెద్ద కష్టమైనది. నీకు అకీర్తి వస్తుంది దీనివల్ల అని చెప్తున్నాను అనమాట. ఇంకా 3వ శ్లోకంలో ఇంకా గట్టిగా కృష్ణ అర్జునుడిని మందలిస్తున్నాడు. క్లైబ్యమ్మాస్మగ పార్థ నైతత్యుపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోదిష్ట పరంతప. ఏమని చెప్తున్నాడు? క్లైబ్యం, నువ్వేమన్నా నపుంసకుడు అయిపోయావా? అది చాలా పెద్ద తిట్టడం అనమాట. ఈ క్షత్రియుడిని నపుంసకుడు అయిపోయావని చెప్పనేది చాలా పెద్ద తిట్ట అనమాట. అంత పెద్ద మాటలతోటి దండిస్తా ఉన్నాడు కృష్ణుడు అర్జునుడిని. సో త్యక్తోదిష్ట పరంతప, దీన్ని వదిలేసి, ఈ హృదయ దౌర్బల్యాన్ని వదిలేసి నువ్వు ఉత్తిష్ట అంటే లేచి నిలబడు, యుద్ధం చేయి, పరంతప, నువ్వు చాలా గొప్పవాడివి, తపస్సు చేసిన వాడివి అని చెప్పేసి. సో క్షత్రియుడి విధి ధర్మం గురించి చెప్తున్నాడు. పరాశర స్మృతి నుంచి ఇది స్వీకరించబడింది. ఇది 2వ అధ్యాయం 32వ భాష్యంలో కూడా ఏమంటే క్షత్రియుడికి ధర్మం ఏంటంటే పౌరులని ఇబ్బంది కట్టగలిగేటువంటి విషయం నుంచి రాజు అనేవాడు రక్షించాలి. శాంతి భద్రతల కోసం హింసను కూడా ఉపయోగించాలి ఒక్కోసారి వీలైతే, అవసరం ఉంటే. హింసను ఉపయోగించడం అంటే ఏంటంటే ఎవరైతే తప్పుదాలు చేస్తారో వాళ్ళని శిక్షించడం అనేది ఒక రకంగా హింస. కానీ ఆ తప్పులు చేసే వాళ్ళని మనం కనుక శిక్షించకపోతే ఏమవుతాయి? అరచకాలు పెరిగిపోతాయి. శత్రురాజ్యాలు జయించడం అంటే శత్రువులు లేకుండా చూసుకోవడం చుట్టూ. తర్వాత ధర్మ సూత్రాల పట్ల ప్రపంచానందరికీ వాళ్ళకి నేర్పించడము. క్షత్రియులు ఉండేది సన్యాసాశ్రమాన్ని స్వీకరించడానికి కాదు, అందరూ నేను ఈ లోకం నుంచి అంటే వెళ్ళిపోవడానికి కాదు. వాళ్ళు వాళ్ళ విధిని సక్రమంగా వినియోగిస్తేనే మిగతా వాళ్ళందరూ శాంతంగా వాళ్ళ కార్యం చేసుకోగలరు. రాజకీయాల్లో అహింస దౌత్యం ఉండొచ్చు, కానీ ఒక అంశం అదొక్కటి మాత్రమే. అంటే అహింస అంటే ఎంతవరకు వీలైతే అంతవరకు హింస లేకుండా శాంతి సమరస్యాలతోటి వ్యవహరించడం ఒక రకంగా మంచిదే. కానీ ఎక్కడైతే అవసరమో ఎక్కడైతే శిక్షించడము, ఎక్కడైతే దండించడం అవసరమో అక్కడ కనుక విధిని నిర్వహించకపోతే ఏమవుతుంది? శాంతి సమరస్యాలు అనేవి అసలే ఉండవు అనమాట. అందుకని ఇది క్షత్రుడి విధి ధర్మం అనమాట. సో అందుకని క్షత్రుడికి ఇవ్వబడుతుంది ఏమని ఇటువంటి ఇది ప్రభుపాల వారు రాశారనమాట. 331వ శ్లోకం భాష్యాన్ని రాశారు. ఏమని? ధర్మాన్ని రక్షించడానికి హింసావరం అవసరం కాబట్టి యుద్ధ నైపుణ్యంలో శిక్షణ కోసం ఏం చేస్తాడు? ఒక క్షత్రియుడు అనేవాడు కొన్ని సార్లు జంతువులను వేటాడతాడు అనమాట. దేనికోసం అంటే తనలో భయం అనేది, రక్తాన్ని చూసి భయం అనేది కాకుండా ఉండటం కోసం. ఇంకోటి ఏమంటే ఎక్కడైతే మునులు ఋషులు అడవుల్లో మార్గాల్లో అడవుల్లో వాళ్ళ ఆశ్రమాల్లో ఉంటారో ఆ ఆశ్రమం చుట్టుపక్కల ఈ యొక్క క్రూర మృగాల్ని మదించడం ద్వారా ఏమవుతుంది? వాళ్ళకి అక్కడ శాంతి సమరస్యం వాళ్ళకి ఉండే, వాళ్ళు భయంగా వాళ్ళు జీవించాల్సిన అవసరం లేదనమాట. సో అలాగే క్షత్రియుడు కూడా ఏం చేస్తాడు? తనతో యుద్ధం ఏదైనా ఒక కత్తితోటే పులిని ముఖాముఖిగా ఎదుర్కొంటాడు. అంటే
స్థైర్యం ఉంటుందన్నమాట. ఆయనకి ఇది ఉంటుందన్నమాట. కలేజా అంటారు చూసారా? ఈ కలేజా ఉంటుందన్నమాట. ఇది క్షత్రుడికి అవసరం అన్నమాట. లేదంటే యుద్ధం చేయలేడన్నమాట క్షత్రుడు. అందుకని అప్పుడప్పుడు ఈ విధంగా కసరత్తు అనేది చేస్తుంటాడు. ఇక అర్జునునికి ఉన్నటువంటి మరిన్ని సందేహాలు, సంశయాలు ఏమిటి? అవి కూడా ఇక్కడ చెప్పారన్నమాట. ఏమండి? పూజార్హులైనటువంటి 4వ శ్లోకంలో చెప్తాడు. ఈ భీష్ముడిని, భీష్ముడు నా తాతయ్య, ద్రోణాచార్యుడు నా ఆచార్యుడు, నా గురువు. ఆయన్ని ఎలా నేను సంహరించాలి? అటువంటి మహానుభావులను చంపడం కంటే భిక్షాటన చేసుకొని నేను జీవిస్తాను అని చెప్తాడు. కానీ తర్వాత మళ్ళీ ఏమంటాడంటే అర్జునుడు, ఇప్పుడు నేను యుద్ధం చేయాలా లేదంటే నేను ఓడిపోవాలా ఇక్కడి నుంచి పారిపోయి అనే దానికి నాకు అంతు చిక్కటం లేదు అని చెప్పేసి 7వ శ్లోకంలో ఏం చేస్తాడంటే కృష్ణునికి అర్జునుడు సాష్టాంగ పడతాడనమాట. కృష్ణుడికి శరణగతి తీసుకుంటాడు అర్జునుడు. సో అర్జునుడు సందేహంలో ఉన్నాడు. ఏమని? బాధ్యతగా యుద్ధం చేసి హింస కారణం అవ్వాలా లేదంటే యుద్ధం వదిలేసి భిక్షం ఎత్తుకోవాలా? నేను ఇన్నాళ్ళు అడవులు ఎలాగో ఉన్నాను, ఇప్పుడు కూడా అడవులు జీవితంలో నాకు అలా అలవాటైపోయింది. 12 ఏళ్ళు వనవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం కూడా చేస్తున్నాను. నాకు వైరాగ్యం ఉంటాను, ఇబ్బందులు. ఎంతమంది చంపడం కంటే వైరాగ్యం తీసుకుంటాను, నేను సన్యాసం తీసుకుంటానని చెప్తున్నాడు. ఎందుకంటే ఇంత పెద్ద భీష్ముడు ద్రోణులతో వాళ్ళతో యుద్ధం చేసి నేను ఎలాగో విజయాన్ని సాధించలేను, అందుకని నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అర్జునుడు ఆలోచిస్తాను అన్నమాట. అప్పుడు అది అర్థం కాక యుద్ధం చేయాలా ఇక్కడి నుంచి పారిపోవాలా అనేటువంటి సంక్లిష్టమైనటువంటి ప్రశ్న చోట అర్జునుడు నుండి ఏం చేశాడు? అర్జునుడు కృష్ణుడిని గురువుగా స్వీకరించాడు. కార్పణ్య దోషో అపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం. ఏమని చెప్తున్నాడు? నాలో ఉన్నటువంటి కార్పణ్యం వల్ల, అంటే కార్పణ్యం అంటే లోభం వల్ల ఏంటి? నాకు దీనివల్ల ఆనందం వస్తుందా దానివల్ల ఆనందం వస్తుందా దేన్నో నేను నిర్ణయించుకోలేకపోతున్నాను. సో అందుకని నన్ను కార్పణ్యం అనేది నా హృదయాన్ని దహించి వేస్తా ఉంది. దానివల్ల అపహత స్వభావం, నేనే నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ, నాకు సమ్మూఢం అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు ధర్మం ఏంటో అర్థం అవ్వట్లేదు. అందుకని నేను అడుగుతున్నాను. యత్ శ్రేయ, కృష్ణ నువ్వు నన్ను గురువుగా అంటే గురువు యొక్క స్థానాన్ని స్వీకరించి నువ్వు యత్ శ్రేయ, శ్రేయ అంటే నాకు ఈ లాంగ్ టర్మ్ అంటే దూరదృష్టిలో నాకు మేలు చేసే విషయాన్ని నాకు చెప్పు. శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం, నేను నీ శిష్యుడు, నేను ఇప్పుడు నీ శిష్యుడిగా ఉన్నాను. ఇక మన ఇద్దరి మధ్య ఈ యొక్క స్నేహపూర్వకమైన మాటలొద్దు. కృష్ణ నాకు దయచేసి గురువు అవ్వమని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. 8వ శ్లోకంలో మళ్ళీ చెప్తాడు అనమాట. దుఃఖాన్ని ఎలా తొలగించాలో నాకు తెలియదు, తర్వాత నువ్వు ఋషికేశుడివి, నువ్వే నాకు నిర్ణయం చెప్పు అని చెప్పేసి మౌనం వహిస్తాడు అర్జునుడు. ఆ తర్వాత ఈ కృపణ అన్నాడు కదండి, కార్పణ్య దోషో, ఈ కార్పణ్యం కృపణత్వం అంటే ఏంటి మనకు తెలుసు. లోభత్వం అంటే ఏంటో తెలుసు. లోభత్వం అంటే ఏంటి? మనం మామూలుగా మనకున్న విషయాన్ని ఉపయోగించుకోకుండా ఏం చేస్తాము, మనం దాచిపెడతాం అన్నమాట. దాన్ని కార్పణ్యం అంటారు. సో ఈ కార్పణ్య దృష్టి నుంచి బయటికి రావాలంటే కృపణత్వం అంటే ఏంటంటే ఒక సాంసారిక మోహంలో జీవించే వ్యక్తిని కృపణుడు అంటారు. అంటే ఏమని? సంసార మోహం అంటే ఈ భౌతిక జగత్ ఏదైతే ఉందో చూసారా, ఇవన్నీ ఇక్కడ దొరికేవన్నీ కూడా అశాశ్వత. ఏది మనతో శాశ్వతంగా ఉండండి. మన మొబైల్ ఫోన్ తీసుకోండి, లేదంటే ఇంకొకటి ఏది తీసుకున్నా సరే శాశ్వతంగా మనతో పాటు ఉండిపోయేది ఏది లేదండి. మనం వాటి ధ్యాసలో పడి శాశ్వతమైనటువంటి మనకి ఆనందాన్ని ఇచ్చేదాన్ని వదిలేసి ఈ జీవించేవాడిని ఏమంటారు? అసలు ఈ మనకి లభించినటువంటి భౌతిక శరీరం ఏదైతే ఉందో ఆ శరీరానికి లక్ష్యం ఏంటి అని తెలుసుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏమంటారంటే వస్తువుల్ని పొందడం కోసము, వస్తువుని కాపాడడం కోసం మన జీవితాన్ని ఇచ్చేయడం వల్ల వాడిని కృపణుడు అంటాం. ఎందుకంటే సరైన మార్గంలో ఉన్న విషయాన్ని వాడటం లేదన్నమాట. సో బృహదారణ్యక ఉపనిషత్తులో ఈ విధంగా చెప్పారన్నమాట. కృపణుడు అంటే ఎవరు, ఉదారుడు అంటే ఎవరు? సో కృపణుడు అంటే ఏమని చెప్పారంటే చర్మ వ్యాధిగా గ్రస్తుడిగా చెప్పారన్నమాట. చర్మ వ్యాధి గ్రస్తుడు అంటే వీళ్ళు నా కుటుంబం వాళ్ళు, వీళ్ళు నా కులం వాళ్ళు, వీళ్ళు నా వర్ణం వాళ్ళు, లేదంటే వీళ్ళు నా రాష్ట్రం వాళ్ళు, వీళ్ళు నా దేశం వాళ్ళు,
ఈ విధంగా జనులందరినీ కూడా విభజించి వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు కాదు. ధృతరాష్ట్రుడు చెప్పాడు చూసారా? ధృతరాష్ట్రుడు ఏం చెప్పాడు? నా కొడుకులు పాండురాజు కొడుకులు ఈ విధంగా. సో దీన్ని కార్పణ్య దోషం అంటారన్నమాట. కృపణులు అంటారు వీళ్ళని. సో వీళ్ళేమని ఆలోచిస్తారు? నేను నా కుటుంబ సభ్యులను మరణం నుంచి నేను రక్షిస్తాను అని ఆలోచిస్తాంట. కుటుంబం లేదంటే నాకేమైనా ఇబ్బంది వస్తే ఈ కుటుంబం నన్ను రక్షిస్తుంది, నా వాళ్ళనే వాళ్ళు చూసుకోవాలి కదండి, కొంచెం అంటుంటారు కదా ఈ విధంగా. సో స్వీయ సాక్షాత్కారం అనేది దాన్ని అర్థం చేసుకోంటే నేనెవరు, నేను ఎందుకు జీవిస్తాను, నా గమ్యం ఏంటి అనేది అర్థం చేసుకోకుండా వాళ్ళ జీవితాన్ని చాలా కొద్దిపాటి, అంటే ఇవన్నీ తాత్కాలికం అని చెప్పాము ఈ భౌతిక జగత్తులో. మరి ఆ కొద్దిపాటి సంతోషం కోసం, అంటే కొన్ని రోజులు ఉండేటువంటి సంతోషం గురించి ఆలోచిస్తారు చూసారా, వాళ్ళని కృపణులు అంటారు. మరి బ్రాహ్మణులు అంటే ఎవరు? మీకు కనబడలేదండి, తెలివైన వాళ్ళు. బ్రాహ్మణులు అంటే ఉదార స్వభావం. ఏమని చెప్పారంటే కృపణ ఫలహితం ఇదొకటి చెప్పారు. ఇంకోటి ఏమంటే ఈ కృపణ అంటే ఏమని చెప్పారంటే అహం నిజ పరోవేత్తి గణనాం లఘుచేతసః ఉదార చరితానంతో వసుధా ఏవ కుటుంబకం ఇలా చెప్పారు. ఈ విధంగా చెప్పారు. ఏమని చెప్పారు? నాది, నా వాళ్ళు, నేను, అహం నిజ వీళ్ళందరూ నా వాళ్ళు, పరోవేత్తి వాళ్ళందరూ నాకు శత్రువులు, ఈ విధంగా గణించేవాడిని ఏమన్నారు? లఘుచేతసః వాడి చైతన్యాన్ని చాలా చిన్ని చేతస ఉన్నారు. ఉదార చరితానాంతో వసుధాయవ కుటుంబకం. ఉదార చరితలు ఏవైతే వాళ్ళు మొత్తం భూభాండం అంతా కూడా నా కుటుంబమే అని ఆలోచిస్తారు అనమాట. ఇలాంటి తెలివైన వాళ్ళు తమ జీవితంలో నిజమైన సమస్యల్ని పరిష్కరించడానికి శరీరాన్ని ఉపయోగిస్తారు అన్నమాట. సో శరీరం ఏంటి, మనం ఏంటి అని ముందు తెలుసుకుంటాం. ఎందుకని మనం ఈ కృపణులాగా మనం ఎలా వ్యవహరిస్తున్నాము అనే దాని గురించి కూడా మనం తెలుసుకుంటాం. దీని ముందంటే అంతవరకు అర్థమైంది అర్జునుడికి, నేను కృపణుల్లా వ్యవహరిస్తున్నాను, నా ఆనందం గురించి ఆలోచిస్తున్నాను అనే విషయం అర్జునుడికి అర్థమైంది. మరి నిజంగా నేను ఎలా వ్యవహరించాలి అనే విషయం కృష్ణుడు చెప్తాడన్నమాట. మనం చూద్దాం ముందుకి. సో మరి ఈ భగవద్గీత నేర్చుకోవడానికి ఇది చాలా పెద్ద అర్హత అన్నమాట. ఏంటి అర్హత? ఈ మానసిక ఈ సెట్టింగ్ ఉండాలన్నమాట. ఈ మనం చెప్తాను మొబైల్లో కూడా కొన్ని సెట్టింగ్స్ చేస్తాం, మనకి ఎలా అనువుగా ఉండాలో, ఎంత వాల్యూమ్ కావాలో, ఎంత అలారం మోగాలో, లేదంటే ఎంత వీడియో మోగాలో, ఇవన్నీ చెప్తూ మనం సెట్టింగ్ చేస్తాం. సో భగవద్గీత నేర్చుకోవడానికి కూడా ఇటువంటి మానసికత కావాలి. ఆ మానసికతని ఏంటి చూడండి, అర్జునుడికి మరియు లౌకిక పండితుడికి మధ్య తేడా చూపెడుతున్నాడు. అర్జునుడు ఏం చేశాడు? నాకు తెలియలేదు, నేను ఇబ్బందిలో ఉన్నాను కాబట్టి ఏమడుగుతున్నాను, నాకు మంచి ఏంటి కృష్ణ, నీకు తెలుసు మంచి అనేది ఏంటో నీకు తెలుసు కాబట్టి నాకు మంచి ఏంటి చెప్పు కృష్ణ అని చెప్పేసి అర్జునుడు ఏం చేశాడు? కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. మనందరం ఎందుకు వెళ్తున్నామండి? మనం చిన్నపిల్లల్ని మనం ఎక్కడికి పంపిస్తాం? స్కూల్స్కి పంపిస్తాం, అవునా? ఎందుకు పంపిస్తామండి స్కూల్స్కి మనం? ఎందుకంటే వాళ్ళు నేర్చుకుంటారు అని చెప్పి, తెలియని విషయాలు నేర్చుకుంటారు. మనందరం ఎవరు కూడా అందరికీ అన్నీ తెలుసని చెప్పలేమండి. సో వాళ్ళు నేర్చుకోవాలని చెప్పేసి మనం స్కూల్కి పంపిస్తూ ఉన్నాం. సో అదేవిధంగా మన జీవితంలో కూడా మన లక్ష్యం ఏంటి అని తెలియని వాళ్ళు కూడా నేర్చుకోవాలి. మనం నేర్చుకునే పద్ధతి ఏంటి? ఈ విధంగా. ఎందుకంటే అర్జునుడు కృష్ణుని గురువుగా స్వీకరించాడు. అదేవిధంగా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు తెలుస్తుంది అన్నమాట. ఇంక ముందు మనం చూస్తాం ఏమంటే, మనం శరీరమా ఆత్మ అని చాలా మంది ఒక ఏమంటారంటే సందేహం ఉంటుందన్నమాట. ఆ సందేహం చాలా మంది ఏమంటారంటే, ఆత్మను ఎవరు చూసారయ్యా, నేను నమ్మను అంటారు. ఓకే, నువ్వు నమ్మవు అంటే నీకు తెలియదు అని అర్థం. అంటే నాకు తెలియదు, ఇంకెవరికి కూడా తెలియదు అనే మూర్ఖత్వంలో మనం ఉండకూడదు. నాకు తెలియదు, నేను ఎవరి దగ్గర అయితే తెలుసో, ఎవరికైతే తెలుసో నేను వాళ్ళ దగ్గరికి వెళతాను అనేది సరైన దృక్పథం. కానీ తప్పుడు దృక్పథం ఏంటి? నాకు అన్నీ తెలుసు, నేను ఎవరిని శరణాగతి తీసుకోవాల్సిన అవసరం లేదు అని ఆలోచించేవాడు. అందుకని అటువంటి లౌకిక పండితుడి యొక్క ఆలోచన పనిచేయదన్నమాట. ఎవరు చూసొచ్చారయ్యా, తర్వాత జన్మ ఉందా లేదా, మనం నిజంగా ఆత్మనమా, ఇవన్నీ ఎలా చూడొచ్చారు అంటే వాళ్ళు ఈ మాత్రం చెప్పగలరు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ యొక్క జ్ఞానం తెలియదు, వాళ్ళకి ఆత్మ గురించి తెలియదు. వాళ్ళకి తెలియనంత వరకు ఓకే, కానీ ఇంకెవరికి తెలియదు, అది నిజమే కాదు అనే స్టేట్మెంట్స్ మాత్రం చాలా తప్పుడు స్టేట్మెంట్స్ అన్నమాట. ఎవరికైనా తెలియకపోతే ఏం చేయాలి? వాళ్ళ గురువు గారి దగ్గరికి వెళ్ళాలి తెలుసుకోవడానికి. ఎందుకంటే ఎవరికైతే తెలియదో, చిన్నపిల్లలకి ఏమి తెలియదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, వాళ్ళకి స్కూల్కి ఎలా పంపిస్తున్నాము, కాలేజీకి ఎలా పంపిస్తున్నాము, అదేవిధంగా యూనివర్సిటీకి ఎలా పంపిస్తున్నాము. తెలియని వాళ్ళందరూ కూడా జీవితం యొక్క ఇది ముఖ్యమైనటువంటి కారణం. మనకు చాలా చాలా సందేహాలు వస్తుంటాయి మన జీవితంలో. నేనేం చేయాలి, ఏం చేయకూడదు. ప్రతి ఒక్కళ్ళు ఇటువంటి
అర్జునుడు లాంటి సందిగ్ధ పరిస్థితుల్లో పడతాడు. అందుకనే భగవద్గీత చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. అర్జునుడు ఇటువంటి సందిగ్ధంలో పడ్డాడు. సో దీని నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? ఒకే ఒక సొల్యూషన్, సమాధానం ఏంటంటే తెలిసిన వాళ్ళని అడగాలి. తెలిసిన వాళ్ళు అంటే ఎవరు? భగవంతుడు యొక్క అధీకృత ప్రతినిధులు అనమాట. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? మన సమాధానం అనేది తప్పనిసరిగా నివృత్తి అవుతుంది. చూడండి, ఈ శాస్త్రంలో చెప్తున్నారు, ఏమని చెప్పినారంటే ఎప్పుడైతే మనం చూడండి ఇక్కడ పైన మనం ఒక పిక్చర్ చూస్తున్నాం. ఈ పిక్చర్లో కృష్ణుడు చల్లు ఆరగిస్తున్నాడు. కృష్ణుడు పొద్దునే ఆవుల్ని తోలుకుని వెళ్ళిపోయి మధ్యాహ్నం పూట మిట్ట మధ్యాహ్నం తన ఈ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మిత్రులతో అందరూ కలిపి భోజనాన్ని స్వీకరిస్తా ఉన్నారన్నమాట. ఈ భోజనం స్వీకరించడం అనేది ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి ఆ చిత్రం. కృష్ణుడు ఇలా అనిపించిందట, కృష్ణుడు వాళ్ళందరినీ ఒకే మారు అందరినీ చూస్తున్నట్టు కనిపించాడు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వైపే చూస్తున్నట్టు, ప్రతి ఒక్కళ్ళకి ఆనందాన్ని అందించాడు కృష్ణుడు ఈ విషయంలో. సో మనం ఎప్పుడైతే ఆ స్వామి వైపు మనం చూస్తామో తప్పనిసరిగా మన జీవితంలో ఆనందం వస్తుంది. బాధలు అనేవి మన జీవితం వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే చూడండి మన నీడ అని ఉంటుంది కదా, నీడ ఎప్పుడు ఉంటుంది? మనం సూర్యుడి వైపు చూసినప్పుడు నీడ ఉంటుందండి. సూర్యుడి వైపు చూసినప్పుడు నీడ ఉండదు. ఎప్పుడైతే సూర్యుడి నుంచి వెనక్కి తిరుగుతాం వెంటనే నీడ వస్తుంది. అలాగే మనం కృష్ణుడి పట్ల మనం చూసామంటే, కృష్ణుడి వైపు మనం తిరిగామంటే మనకి ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది, బాధలు అనేవి ఉండవు. మనం కృష్ణుడి నుంచి వెను తిరిగామంటే అప్పుడే బాధలు ఉంది. చూడండి ఈ యొక్క జీవనం నాగరికత, ఎటువంటి నాగరికత ఎలా ఉంది? బాగా తినేసి తాగేసి నువ్వు ఎంజాయ్ చేసే, అంటే కృష్ణుడు లేడు, ఎవరు లేరు. ధనాన్ని సంపాదించు, ధనాన్ని ఎంత కావాలంటే అంత నువ్వు ఖర్చు పెట్టు, నీ ఆనందం కోసం నువ్వు చాలా ఆనందంగా ఉండిపోవచ్చు. కానీ ఇది మిథ్య, ఇది భ్రమ అన్నమాట. చాలా మంది దగ్గర ధనం ఉందండి, అనంతమైనటువంటి ధనం చాలా మంది దగ్గర ఉంది. అందరూ ధనం ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారండి? ధనం లేని వాళ్ళు ఆనందంగా లేరు, ధనం ఉన్న వాళ్ళు ఆనందంగా లేరు. కానీ నిజంగా ఆనందంగా ఉన్న వాళ్ళు ఎవరండి? కృష్ణుడితో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఆనందంగా ఉన్నారు. సో మొట్టమొదటిది గురువుని స్వీకరించడం అన్నమాట. ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానం మనలో లోపిస్తుందో మనం తప్పనిసరిగా చేయాల్సిన మొట్టమొదటి విషయం ఏంటి? గురువుని స్వీకరించడం, గురువుని యాక్సెప్ట్ చేయడం అన్నమాట. రెండవది నేను ఎవరు? ఐ అంటే ఐడెంటిటీ అంటే మనందరికి తెలుసా అండి? మిమ్మల్ని నేను ప్రశ్నించాను అనుకోండి, ఓకే, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరికీ. సో మీరందరూ చాట్లో ఆన్సర్ చేయొచ్చు. నా ప్రశ్న ఏమంటే సూటి అని ప్రశ్న, మీరు ఎవరు? మీరు చాట్లో ఆన్సర్ చేయగలిగితే చేయండి, లేదా అన్మ్యూట్ చేసి ఆన్సర్ చేయండి. మీరు ఎవరు అనే ప్రశ్నకి సమాధానం చెప్పండి చూద్దాం. ఓకే 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 సోల్, కొంతమంది సోల్ అని చెప్పారు. ఓకే ఓకే ఇంకేమైనా సమాధానం ఉందండి? కొంతమంది మీరు ఎవరైనా అడిగితే నేను వాళ్ళ పేరు చెప్తాను, నువ్వెవరంటే నేను నా పేరు చెప్తాను, లేదంటే నేను ఓకే ఇంకా ఆన్సర్స్ వస్తున్నాయి. ఓకే ఐమ్ జస్ట్ హ్యూమన్ బీయింగ్. ఓకే భగవంతుడి చిన్న ఒక జీవాత్మ అని చెప్పారు. ఓకే సర్వెంట్ ఆఫ్ కృష్ణ. ఓకే ఇంకేమైనా ఆన్సర్స్ ఉన్నాయండి ఎవరికైనా? కొంతమంది నేను భారతీయుడు అని చెప్తారు, లేదంటే నేను మీరు వచ్చి ఇక్కడ చెప్పిన నేను ఒక హ్యూమన్ బీయింగ్ అని చెప్తారు. ఓకే సో ఈ విధంగా చెప్తున్నారు ఆన్సర్. మరి మనం ఎవరో తెలుసుకుందానికి ప్రయత్నించేద్దాం ఇప్పుడు. సో ఈ సెషన్లో ఐ అంటే ఐడెంటిటీ, నిజంగా మనం ఎవరు అని తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. సో మీరు కనుక ఈ ప్రశ్న అడిగితే, సో ఇక్కడ డాక్టర్ మాన్సన్ అని ఒక ఆయన ఉన్నాడు, నువ్వు ఎవరని అడిగితే డాక్టర్ హెన్రీ మాన్సన్ అని ఉన్నాడు. ఈయన ఇలినాయిస్ వైద్య కళాశాలలో ఆ యూనివర్సిటీలో అటానమిక్ ప్రొఫెసర్ చెప్తారు. అని చెప్తారంటే మన శరీరంలో 60 పౌండ్ల వ్యక్తిలో 5 పౌండ్లు కాల్షియం, ఫాస్ఫేట్, రకరకాల ఈ యొక్క రసాయనిక పదార్థాలు ఉన్నాయని చెప్తాడు. చూడండి ఏమైనా ఉన్నాయి? కాల్షియం, ఐరన్, ఇనుము, ఫాస్ఫరస్, నీరు, ఇతర పదార్థాలు ఉన్నాయని చెప్తాడు. అయితే మనం చూస్తుంటాం వీటి మొత్తం విలువ ఎంత అండి? మొత్తం విలువ ఏం చెప్తున్నాడు? 110 రూపాయలు. నిజమేనండి? మన మొత్తం విలువ 110 రూపాయలతో సమానం అనుకుంటున్నావా? మనం అనిపిస్తుందా? లేదు. చూడండి చిన్న ఉదాహరణ ఇస్తాను. మనం కార్లో వెళ్తున్నాం అనుకోండి, ఎవరన్నా ఒక వ్యక్తి మన స్నేహితుడు వెళ్తున్నాడు అనుకోండి, సడన్ గా యాక్సిడెంట్ జరిగింది. మనం ఏం చేస్తాం? త్వరగా వెళ్ళామనుకోండి అక్కడికి, ఎవరిని చూస్తాం? ఆ వ్యక్తిని చూస్తామా? ఆ వ్యక్తి బెంజ్ కార్లో వెళ్తున్నాడు, 50 లక్షల రూపాయల బెంజ్ కార్లో వెళ్తున్నాడు. వ్యక్తిని మనం రక్షించడానికి ప్రయత్నం చేస్తామా? కారుని చూస్తామా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, ఏం చూస్తాం? ఎవరిని చూస్తాం? మనం తప్పనిసరిగా ఎవరిని రక్షిస్తాం? ముందు
మన స్నేహితుని రక్షిస్తాం, అవునా కదా? Yes. స్నేహితుడిని రక్షిస్తాం, కారుని కాదు. మరి కారేమో 50,00,000 రూపాయలు, మన స్నేహితుడేమో వాడి శరీరం విలువ 110 రూపాయలే. సో ఎందుకని ఆ వ్యక్తిని రక్షిస్తా ఉన్నాం? అంటే ఆ వ్యక్తి శరీరం కాదు, ఆ శరీరాన్ని కలిగిన రసాయనాల విలువ మాత్రం 110 రూపాయలు, కానీ ఆ వ్యక్తి ఆ శరీరం కాదు. నేను నా శరీరం కాదు. శరీరం బాహ్యంగా ఉన్నటువంటి ఎలాగైతే ఈ బట్టలు ఉన్నాయో అలాగే నాకు ఒక కవచం లాంటిది మాత్రమే. ఏ విధంగా చూడండి, ఎప్పుడైతే ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ప్రాణం ఉంటుందో అందరూ ఆవిడ వెనకాల పడతారు. ఎప్పుడైతే అదే అందగత్తె చనిపోయింది అనుకోండి, ఆవిడ మొహం కూడా చూడడానికి ఎవరు ముందుకు రారు. ఎందుకని? అవే రసాయనాలు, అవే కానీ ఎటువంటి మనోభావాలు లేవు. బతుకున్న వ్యక్తి ఉన్నటువంటి ఎటువంటి భావనలు ఆవిడలో లేవన్నమాట. కోరికలు లేవు, తర్వాత ఆలోచనలు లేవు, ఇంకా కదలిక లేదు, స్పృహ లేదు, చైతన్యం లేదు. అయితే ఇదే శరీరం, కానీ రసాయనాలన్నీ అవే, కానీ ఇవన్నీ ఆత్మ లేకపోవడం వల్ల అవన్నీ ఎందుకు పనికి రాకుండా పోయినాయి. అదేవిధంగా మనందరం కూడా రకరకాల శరీరాలను మనం పొందుతా ఉన్నాం. మనం ఆత్మను, ఆత్మ ఎప్పటికీ పుట్టుక మరణం లేదు, ఇది కృష్ణుడు చెప్తాడనమాట. ఈ 2వ అధ్యాయంలో చాలా శ్లోకాల్లో చెప్తాడు, మనం ఆ శ్లోకాన్ని చూస్తాం కూడా. సో అది జన్మించదు, మరణించదు. ఏమని చెప్తారు? నజాయతే మ్రోయతే వా కదాచిన్ నాయం భూత్వ, ఆ శ్లోకాలు చూస్తాం మనం ఇంక ముందు. దానికి జన్మ కానీ మరణం కానీ లేదు. ఆత్మ శాశ్వతం, ఆత్మ జన్మరహితమైంది, శాశ్వతమైంది, పురాతనమైంది. శరీరం చంపబడుతుంది కానీ ఆత్మ మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ఆత్మ అంటే మనమే ఆత్మ. ఈ శరీరం అనేది బహిరంగమైనటువంటి వస్త్రం మాత్రమే అనే ముఖ్యమైనటువంటి జ్ఞానాన్ని కృష్ణుడు భగవద్గీతలో ఇస్తాడు అన్నమాట ఈ 2వ అధ్యాయంలో. సో ఆత్మకి శరీరానికి మధ్య వ్యత్యాసం ఏంటి చూడండి. ఈ శరీరం అంటే జడ పదార్థం, ఆత్మ జీవ పదార్థం. శరీరం అనేది అచేతన, దానికి ఎటువంటి కదలిక ఉండదన్నమాట. కానీ ఆత్మ అనేది చేతన. ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోతుందో ఈ శరీరం ఏమవుతుంది? శరీరం కదిలినట్టు కనబడుతుంది, కానీ ఎలాగైతే ఇప్పుడు నా కుర్తా ఉంది, నేను కదులుతుంటే నా కుర్తా కదులుతుంది కదా, కానీ కుర్తాకి జీవం లేదన్నమాట. ఆ కుర్తా నా మీద ఉంది కాబట్టి నేను కదులుతున్నాను, కాబట్టి కుర్తా కదులుతూ ఉంది. అదే నేను అనేవాడిని బయట తీసేసాను ఒకసారి, కుర్తా పడిపోతుంది కిందకి. అదేవిధంగా అచేతనం అనమాట. శరీరానికి పరిమాణం ఉంది, కానీ ఆత్మకి పరిణామం అంటే మార్పు చెందుతూ ఉంటుంది శరీరం, కానీ ఆత్మ అనేది స్థిరంగా ఉంటుంది. శరీరం అనేది అశాశ్వతము, కానీ ఆత్మ శాశ్వతంగా నిలిచి ఉంటుంది. అందుకని చూడండి, ప్రతి ఒక్కళ్ళు శాశ్వతంగా ఇక్కడ బతికేద్దాం అనుకుంటున్నారు కదా. అందరూ ఎవరు చనిపోవాలని కోరుకోరు. ఎందుకని కోరుకోరు? ఎందుకంటే వారు ఆత్మ ఎప్పటికీ, వాళ్ళకి మరణం అనేది లేదు, శాశ్వతంగా ఉంటారు వాళ్ళు. శరీరం చనిపోతుంది, కానీ సజీవంగా ఎప్పటికీ ఉంటుంది ఆత్మ. సో ఈ కోరిక అనేది ఆత్మ నుంచి పుడుతుంది అన్నమాట. సో సజీవ శరీరానికి మృతదేహానికి తేడా ఏంటి? అర్జునుడు కృష్ణుడు బోధించాడు, నువ్వు నీ శరీరం కాదు అర్జున. చూడు, మనందరం కూడా చూడొచ్చు. ఏమని చూడండి, మనం చిన్న పిల్లవాడిగా పుట్టాము, చిన్నపిల్ల బాబుగా పుట్టాము. పుట్టి ఈ రోజున మనం ఒక మోచేయి కూడా మనం పుట్టిన సైజు కంటే చాలా పెద్దదిగా ఉంది, అవునా? ఎలా శరీరం మారింది? కృష్ణుడే చెప్తాడనమాట, దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా. కౌమారం అంటే చిన్న పిల్లవాడిగా, యవ్వనం అంటే యుక్త వయసు వాడిగా, జర అంటే శరీరం అనేది మార్పు చెందుతూ ఉంది. కానీ ఆ తర్వాత ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మ మరొక దేహానికి వెళ్తుంది. మళ్ళీ పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. విన్నాం కదా. ఈ పాటకి అర్థం ఏంటంటే, ఈ శరీరం అయిపోయింది, మళ్ళీ మరొక తల్లి గర్భంలోకి మనం ప్రవేశిస్తాం, ఆత్మ ప్రవేశిస్తుంది, ఆత్మ మరొక శరీరాన్ని తీసుకుంటుంది. సో నువ్వు శరీరాన్ని కాదు, ఆత్మ అని చెప్పేసి భగవద్గీత చెప్పాడు. చూడండి, మనం అద్దంలో మనం చూసుకుంటాం, అవునా? అయితే ఈ అద్దంలో మనం కనబడుతున్నటువంటిది ఒక వాహనం మాత్రమే. మనం కనుక కార్ అయితే, ఈ శరీరం కనబడుతుంది కార్ అయితే, కారుకున్న డ్రైవరు అది మనం అనమాట. ఈ కారు నడిపిస్తున్న వ్యక్తిని మనం అనమాట. ఆ డ్రైవరే ఆత్మ అనమాట. లోపల చూడండి, ఇక్కడ చూడండి, మీరు చూస్తున్నారు లోపల, ఇక్కడ ఆ డ్రైవర్ ఉన్నాడు, కానీ అతన్ని చూస్తుంది ఏం కనబడుతుంది? బహిరంగమైనటువంటి శరీరం మాత్రం కనబడుతుంది ఆ వ్యక్తికి. దాని పక్కనే పరమాత్మ కూడా ఉంది. ఆత్మ పరమాత్మ ఇద్దరు పక్కనే ఉన్నారు అనమాట. సో అయితే ఇప్పుడు అర్జునుడు చాలా సంక్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. సో అర్జునుడు ఏమని చెప్పాడంటే, మొదట నాకు ఏమి లాభం వస్తుందని అర్థశాస్త్రంగా వ్యవహరించాడు అనమాట. అరే, నేను వీళ్ళందరినీ చంపేసి నాకేంటి లాభము అని చెప్పేసి నా స్వలాభం గురించి ఆలోచించాడు అర్థశాస్త్రం. తర్వాత ధర్మశాస్త్రం మాట్లాడాడు. ధర్మశాస్త్రం ఏంటి? అదేంటి, నా కుటుంబం వాళ్ళని నేనే చంపేయడం ఏంటి అంటే వాళ్ళ ఆనందం గురించి కూడా ఆలోచిస్తున్నాడు ధర్మశాస్త్రం.
మరి ధర్మశాస్త్రం కంటే ఉన్నతమైనది ఏంటంటే జ్ఞానశాస్త్రం. ఎందుకని వాళ్ళని వధించాలి నువ్వు? సో నువ్వు దుఃఖం పడదగని వాటి గురించి నువ్వు దుఃఖపడకూడదు అని అర్జునుడు జ్ఞానశాస్త్రం అని చెప్తాడు. అన్నిటికంటే ఉన్నతమైన శాస్త్రం ఇది. కృష్ణుడు చెప్తాడు ఈ జ్ఞానం అనేది సంసారిక జ్ఞానం కాదండి, ఇది ఆధ్యాత్మిక జ్ఞానం అన్నమాట. సో ఈ జ్ఞానాన్ని అర్జునుడికి కృష్ణుడు ఇక్కడ విశ్లేషిస్తున్నాడు. సో శ్రీ భగవాన్ వాచ అశోచానన్వ శోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన అగతాసూంశ్చ నాను శోచంతి పండితాః. అరే ఎలాగైనా శరీరం నశించిపోతుంది, దాని గురించి నేను ఆలోచించకూడదు అర్జున అని చెప్తున్నాను. నత్వేవాహం, ఇది కూడా చూసాం. జాతు నాశం నత్వం నేమే జనాధిప నచైవన భవిష్యామః సర్వే వయమతః పరం. అర్జునుడు చెప్పిన దానికి ఏమన్నాడంటే నా శరీరం, వాళ్ళందరి శరీరం నేను నాశనం చేస్తున్నాను అన్నదానికి, శరీరం నాశనం అవుతుంది, ఎలాగూ నాశనం అయ్యేది, ఆత్మ ఎప్పటికీ నశించదు, నువ్వు నశింపజేసేవాడివి కాదు అని చెప్తున్నాడు వాడు. చూడండి ఆత్మ ఏమవుతుందంటే ఆధ్యాత్మిక జగత్తును వదిలేసి మళ్ళీ ఇక్కడికి భౌతిక జగత్తుకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఆత్మ అనేది ఒక విత్తనం రూపంలో ఈ శరీరంలో ప్రవేశిస్తుంది అన్నమాట. సో ఒక్కడికి వచ్చిన తర్వాత ఆయన్ని అజ్ఞానం అనేది బంధిస్తుంది అన్నమాట. ఈ అజ్ఞానం అనేది ఏం చేస్తుందంటే ఒక ఆవరణం లాగా మర్చిపోతాడు నేనెవరిని. మూర్ఖంగా ఏమనుకుంటాడు, ఈ మాంసం ఎముకలతో రూపొందించిన ఈ గూడు ఏదైతే ఉందో దాన్నే తను అనుకుంటాడు అనమాట. ఇది అజ్ఞానం అనమాట, ఇది అవిద్య అంటారు అనమాట. ఇప్పుడు మనం ఏం వెళ్తాం, మనం స్కూల్కి వెళ్తాం, దేనికోసం వెళ్తున్నాం? విద్య కోసం వెళ్తున్నాం. ఇంతకుముందు విద్య అంటే ఆధ్యాత్మిక విద్యనే ముందుగా నేర్పించేవాళ్ళు అనమాట. సో ఆ విద్య ఏంటంటే, ఈ అవిద్య నుంచి బయటకు రావడం ఏంటంటే, నేను ఈ ఎముకలు, మాంసము, మూత్రము, మలము ఇవన్నీ కలిగి ఉన్నటువంటి రక్తం, ఇవన్నీ కలిగి ఉన్నటువంటి శరీరాన్ని నేను కాదు, అది ఎప్పుడైనా నాశనం అయిపోతుంది. కానీ నేను ఎవరిని? దానిలో నివసించినటువంటి ఆత్మని. సో కృష్ణ కూడా చెప్పాడు, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా. ఇందాక మనం ఆల్రెడీ ఈ విషయం గురించి చర్చించాం 13వ శ్లోకం. సో శరీరానికి, మృతదేహానికి, సజీవ శరీరానికి మృతదేహానికి తేడా చూడండి. సజీవ శరీరం అంటే 6 రకాలైనటువంటి మార్పులు లోనవుతుందంట. అది మానవుడు కానివ్వండి, జంతువు కానీ, పక్షి, చెట్టు, సరీసృపం ఏదైనా సరే, ఎక్కడైతే జీవం ఉందో ఈ 6 రకాలైనటువంటి మార్పులు చెందుతాయి. మొదటిది జననం, తర్వాత పెరుగుదల, తర్వాత నిర్వహణ. అంటే ఇప్పుడు మనకి చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, ఏమవుతుంది? మళ్ళీ దెబ్బ దాని అంతరే తగ్గిపోతుంది అన్నమాట. దాని నిర్వహణ. శరీరం దాని అంతరే మెయింటైన్ చేస్తుంది అనమాట, దాని నిర్వహణ అంటారు. సంతానోత్పత్తి అంటే చిన్న పాప బాబు పుట్టడం, ఇంకా సంతానోత్పత్తి, తర్వాత కృషించడం, ముసలి వాళ్ళు అయిపోవడం, తర్వాత మరణించడం. జననం, పెరుగుదల, నిర్వహణ, సంతానోత్పత్తి, కృషించడం, మరణించడం. ఈ 6 రకాలైనటువంటి మార్పులు ప్రతి శరీరంలో జరుగుతాయి. అలా చెప్పనమాట. సో మరి ప్రాపంచిక దృక్కోణం ఏంటి? చాలా మంది ఈ విధంగా ఆలోచిస్తుంటారు. ఏమాలోచిస్తారు? మనం అందరం ఎవరు? శరీరమే. మనం భౌతిక మూలకాలతోటి భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, వీటితోటి మాత్రం నా శరీరం తయారైంది, ఇది నేనే, రసాయనాల కలయిక మాత్రం నా శరీరం అని ఆలోచిస్తారు. మరణం ఎప్పుడైతే వస్తుందో అన్నీ అయిపోయిందండి, ఇంకేం లేదు. కానీ ఇది ప్రాపంచిక దృక్కోణం. నిజమైన ఆధ్యాత్మిక దృక్కోణం ఏంటి? ఆధ్యాత్మిక దృక్కోణం అంటే ఈ జీవరాశులన్నీ కూడా ఆ శరీరం కాదు, మాంస ఎముకలతో కూడిన శరీరం కాదు, వాళ్ళు ఒక ఆత్మ శరీరంలో బంధించబడింది. భౌతిక శరీరం ఆగిపోయినప్పుడు ఆత్మ మరొక శరీరాన్ని తీసుకుంటుంది, అది చనిపోదు, ఆత్మ శాశ్వతంగా ఉంటుంది. ఆత్మ సౌండ్ అనమాట ఇది. సో సజీవ శరీరానికి, మృతదేహానికి తేడా, శరీరం అనే కారు, దాంట్లో కనిపించే డ్రైవర్, మనకి శరీరం కారు ఒకటే కనిపిస్తుంది, లోపల డ్రైవర్ ఉన్నాడని మనకు గుర్తుంది. సో చూడండి ఎలా అంటే, మనకైతే మాట్లాడడానికి నోరు ఉంది, ధ్వనించడానికి హార్న్ ఉంది, తర్వాత కళ్ళు ఉన్నాయి, మనకి చూడడానికి హెడ్ లైట్స్ ఉన్నాయి, రక్తాన్ని సరిచేయడానికి గుండె ఉంది, దాంట్లో రేడియేటర్ అనేది నీళ్ళని అన్ని చోట్లకి సప్లై చేస్తుంది, తర్వాత కదలడానికి కాళ్ళు, చేతులు, దానికి 4 చక్రాలు ఉన్నాయి. సో ఎలాగైతే ఈ కారు డ్రైవర్ లేకుండా ఒక అంగుళం కూడా ప్రయాణించలేదో, అదేవిధంగా లోపల ఆత్మ లేకుండా ఈ శరీరము కదలడం అనేది జరగదు. అదేంటండి, ఈ మధ్య ఆటోమేటిక్ కార్లు వచ్చేస్తున్నాయి కదా, లోపల డ్రైవర్ అనేవాళ్ళు లేకుండా లేదండి. చూడండి, ఆటోమేటిక్ కార్లో కూడా ఎక్కడో కంట్రోల్ రూమ్లో కూర్చొని ఎవరో ప్రోగ్రామ్ రాశారు, లేదంటే ఎవరో కూర్చొని దాన్ని ఆటోమేటిక్ కార్గా నడిపిస్తున్నారు, ఎవరో దాని వెనకాల నడుపుతున్నారు. ఆత్మ అనేటువంటి స్పర్శ లేకుండా ఏ విధమైనటువంటి చేతన, చలనము రాదు, అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో అయితే అప్పుడైతే ఆత్మ వెళ్ళిపోతుంది, దాన్ని మృతదేహమే అంటాం అన్నమాట. సో సజీవ శరీరానికి, మృతదేహానికి తేడా ఏంటంటే, ఈ బోన్ ఉన్నటువంటి పక్షి లోపల ఉన్నటువంటి ఆత్మ అనమాట. మనం బోనుకి చాలా, అంటే మన శరీరానికి స్నానం పోయించడం, తర్వాత రకరకాల సెంట్లు పూసుకోవడం, పౌడర్లు పూసుకోవడం, రకరకాలు చేస్తున్నాం కదా. అంటే అవి మనం ఈవిడిలాగే మనం కూడా బయట ఉన్నటువంటి బోన్ని
మనం చాలా బాగా అందంగా చేస్తున్నాం. లోపల ఉన్న పక్షికి మనం ఎటువంటి ఆహారం ఇవ్వట్లేదు అనమాట. సో ఈ బాహ్యంగా శరీరం అనేది భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం తయారు చేయబడింది. అలాగే ఆత్మ ఆధ్యాత్మికం అనమాట. మరి ఆత్మ ఉందని రుజువు ఏంటండి? ఏమంటారు చూడండి, ఎవరైనా చనిపోయారు అనుకోని ఏమంటారు? వెళ్ళిపోయాడయ్యా, అవునా, వెళ్ళిపోయాడు. మరి ఆ వ్యక్తి కనుక, ఆ శరీరం కనుక ఆయనే ఆ ఆత్మ అయితే, ఆయనే వ్యక్తి అయితే శరీరం అక్కడే ఉంది కదండి. వెళ్ళిపోయాడని ఎందుకు అంటున్నారు అంటే అర్థం ఏంటి? ఆ శరీరం ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళిపోయినాడు ఇప్పుడు అనేది అర్థం అనమాట. ఏమండి, ఆత్మ ఈ విధంగా శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతే ఆ శరీరం అనేది మృతదేహం అయిపోతుంది. చూడండి, శరీరానికి ఇటువంటి చేతన లేదనమాట. చూడండి, ఈ వ్యక్తి ఆ గులాబీ పువ్వుని చూడగానే ఏమని ఆలోచిస్తున్నాడు? ఈ గులాబీ పువ్వుని నా ప్రేయస్కి ఇద్దామని ఆలోచిస్తున్నాడు. కానీ ఈ చూడండి, ఈ కెమెరా చూస్తుంది. కెమెరా ఏం చూస్తుంది? మంచి సూర్య ఉదయాన్ని చూస్తుంది అనమాట. ఈ సూర్యోదయాన్ని చూసి ఇది చెప్తుంది, నేను ఎరుపు రంగుని చూస్తున్నాను అని చెప్పగలదు. కానీ మనం చూస్తున్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి అనుభవాన్ని ఆ కెమెరా నిజంగా అనుభూతి చెందలేదన్నమాట. ఒక డ్రామా చూస్తుంది అనుకోండి కెమెరా, అక్కడ ఉన్నటువంటి లవ్ సీన్ కానివ్వండి, లేదంటే అక్కడ ట్రాజడీ సీన్ కానివ్వండి, వాటిలో భావన ఏమైనా ఉంటుందంటే రికార్డ్ చేస్తుంటుంది అంతే. ఒక మొద్దులాగా రికార్డ్ చేస్తుంటుంది, అవునా కదా? కానీ ఆ వ్యక్తి అయితే ఆ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటాడు, లేదంటే నవ్వుతాడు, పక్కన కొడేస్తాడు స్టంట్ సీన్ వస్తే. ఈ విధంగా ఈ రెంట్లో చైతన్యం అనే తేడా ఉంది. ఒక మెషినరీ ఐస్ అంటే ఎవరు ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ఇవాళ నేను రోబోలు తయారు చేస్తాము, ఎప్పటి నుంచో చెప్తున్నానండి, నా చిన్నప్పటి నుంచి చెప్తున్నారు. రోబోలు తయారు చేస్తాం, ఇంకా మనిషి అవసరం లేదు, మనిషిలాగే రోబోలు పనిచేస్తాయని. ఎంతమంది ఎన్ని రోబోలు తయారు చేశారండి ఆ విధంగా? ఎప్పటికప్పుడు మీరు మెయింటెనెన్స్ చేస్తుండాలి. అయినా సరే వాటిని మనిషిలాగా నువ్వు స్వీకరించాలి, ఎందుకంటే మనిషికి భావనలు ఉన్నాయి. సో ఇక్కడ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అని, ఎన్డిఈ లేదంటే అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అని, ఇవి రెండింటిని చాలా మెడికల్ జర్నల్స్లో చాలా రాశారన్నమాట వీటిని. ఎందుకంటే చాలా మంది వ్యక్తులు ఇది అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటంటే, వాళ్ళకి ఎప్పుడైనా ఒక సర్జరీ ఏది చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు అనుభవం పూర్వకంగా ఈ విధంగా చెందారన్నమాట. ఏంటి అనుభవం చెందారంటే, వాళ్ళు ఆ శరీరం నుంచి బయటకు వెళ్ళి వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే ఆపరేషన్ కానీ ఏదైనా శస్త్రచికిత్స ఉందో దాన్ని వాళ్ళు స్వయంగా చూడటం అనేది జరిగిందనమాట. ఈ విధంగా వాళ్ళు అనుభవం పొందారన్నమాట, ఎవరికైతే ఈ శస్త్రచికిత్స జరుగుతూ ఉందో. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ కూడా ఎవరు వస్తున్నట్టు వాళ్ళని ఆ శరీరం నుంచి బయటికి తీస్తున్నట్టు, ఇటువంటి చాలా అనుభవాన్ని మెడికల్ సైన్స్ అనేది రికార్డ్ చేస్తుంది అనమాట. సో ఈ అమెరికాలో సగటున 11 నుంచి 14% వరకు అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు అనమాట. పడుకుని ఉంటారు ఒక చోట, కానీ వాళ్ళ రూమ్లో అటక మీద ఏమైనా పెట్టినటువంటి వస్తువుల యొక్క ఏమంటే ఆకారాలు వాళ్ళు చెప్పగలుగుతారు అన్నమాట కొన్నిసార్లు. సో ఇది పాశ్చాత్య దేశాల్లో బాగా జరుగుతుంటుంది. అందుకని ఈ విధంగా మనల్ని మనం ఎక్కడైతే కూర్చున్నామో ఆ పైనుంచి చూడటం అనమాట. సో ఈ విధంగా ఇటువంటి ఎక్స్పీరియన్స్ జరిగిందన్నమాట. అయితే 2వ అధ్యాయం 11 నుంచి 30 శ్లోకం వరకు ఈ యొక్క జ్ఞానం అంటే ఆత్మ శరీరం మధ్య భేదం గురించి కృష్ణుడు త్వరగా చెప్తాడు. చూడండి, మాత్రా స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమ అపాయను అనిత్యస్తాం శిక్షస భారత. ఏం చెప్తున్నాడు? ఈ శీతము, ఉష్ణము, సుఖ దుఃఖం అన్నీ కూడా అవి వస్తాయి, వెళ్ళిపోతాయి. ఈ తాత్కాలికంగా మారే వాటి గురించి చూడకూడదు అర్జున అని చెప్పాడు అనమాట. ఏమని చెప్పాడు? వ్యతితే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతి. ఎవడైతే సుఖాన్ని దుఃఖాన్ని సమంగా చూడగలుగుతాడో వాడు శాశ్వతంగా అమృతాన్ని పొందుతాడు అని చెప్పాడు. ఆ తర్వాత ఈ శ్లోకం గురించి చెప్తున్నాడు. ఏమిటిది? ఆత్మ గురించి శ్లోకాలు వస్తాయి ఇప్పుడు. నా జాయతే మ్రియతే వా కదాచిత్. ఈ ఆత్మకి జాయతే అంటే జన్మ లేదు, మ్రియతే అంటే మృత్యువు లేదు, నాయం భూత్వా భవితావాన భూయ. ఇంతకు ముందు ఎప్పుడైనా జన్మం జరిగింది, ఇక ముందు ఎప్పుడైనా జన్మించబోతూ ఉంది. ఇంత ముందు ఎప్పుడైనా మృత్యు ఉంది, ఇక ముందు మృత్యు జరగబోతుంది. ఆత్మకి మృత్యువు జననం లేవు. అజహ అంటే దానికి జన్మ లేదు. నిత్య శాశ్వతంగా ఉంటుంది. మరి దాంట్లో శాశ్వతోయం పురాణం చాలా పాతది అంటే శాశ్వతంగా ఉంది అని. నహన్యతే హన్యమానే శరీరే. ఈ శరీరం అనేది నశించడం వల్ల ఆత్మ అనేది నశించదు. ఈ విషయం చెప్తున్నాను అన్నమాట. సో ఎలాగైతే శరీరాన్ని వాసాంసి జీర్ణానియతా విహాయ, ఎలాగైతే చిరిగిపోయిన బట్టల్ని మనం బయటపడేస్తాము, నవాని గృహణాతి నరోపరాణి, ఎలా కొత్త బట్టలు అయితే మనం వేసుకుంటామో, తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని, ఎప్పుడైతే ఈ శరీరం నశించిపోతుందో అన్యాని సంయాతి నవాని దేహంలో ఆత్మ కొత్త బట్టలను స్వీకరిస్తుంది, అంటే కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది. సో దీనికి రుజువు ఇంకా ఏమిటంటే
పునర్జన్మ మీద చాలా పరిశోధనలు జరిగినాయి. ఇవాన్ స్టీవెన్సన్ అనే ఒక వర్జీనియా యూనివర్సిటీలో ఒక ప్రొఫెసరు 3000 కేసులను ఆయన జీవించి ఉన్నప్పుడు రికార్డ్ చేశారు. ఈ పునర్జన్మ తప్పించి మరొక దానికి ఎక్స్ప్లెనేషన్ లేదనమాట వీటికి. అయితే ఈ పునర్జన్మ కేసులు ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరొక 3000 కేసుల్ని ఆయన శిష్యులు నమోదు చేశారు. వీటన్నిటి నుంచి దీనిలో ఒక కథ ఏమంటే, ఈ యొక్క మిను అనే ఒక చిన్న పాప 5 ఏళ్ల కంటే తక్కువ వయసులో తన పూర్వజన్మ యొక్క గుర్తును పట్టుకొని ఈ మిను ఏం చేస్తుందంటే, బట్పారా అనే ఒక విలేజ్ లో ఒక చక్రవర్తి అనే ఆయన భర్తని, ఆయన మామని, తర్వాత ఆయన బావమర్దుల్ని, ఆవిడ బావమర్దుల్ని, వీళ్ళందరినీ గుర్తిస్తుంది అనమాట. చిన్న పాప. అయితే ఆమె చనిపోయినప్పుడు ఆమెకు చిన్న పాప ఉంది. అప్పుడు ఆ పాప ఇప్పుడు 12 ఏళ్ళు. ఈ 4 ఏళ్ల పాప 12 ఏళ్ల పాపని తన సొంత కూతురుగా స్వీకరించి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆమెను లాలి పారిస్తుంది అనమాట. ఎందుకంటే పూర్వజన్మలో ఆ పాప ఈ చిన్న పాప యొక్క పుత్రిక అనమాట. సో ఈ విధంగా జరిగిన ఉన్నాయి. సో ఇవాళ ఈ పునర్జన్మ రుజువుల గురించిన 100కి పైగా పుస్తకాలు మార్కెట్లో ఉన్నాయన్నమాట. సో ఫోబియా అంటే కొంతమందికి కొన్ని వస్తువుల గురించి చాలా భయం వేస్తుంది అనమాట. వాళ్ళు నీళ్ళలో దిగి స్నానం చేయడానికి కష్టం అవుతుంది, లేదంటే నేను ఎప్పుడైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏమైనా చూసినప్పుడు ఎందుకంటే వాళ్ళ పూర్వజన్మలో వాటి ద్వారా చనిపోయి ఉండదు. కొంతమంది నీళ్ళలో మునిగి చనిపోయి ఉండొచ్చు, కొంతమంది పాము కాటే చనిపోయి ఉండొచ్చు. అందుకని వాటికి ఆ వస్తువులు అంటే వాళ్ళకి చాలా భయం వేస్తుంది అనమాట. మిగతావన్నీ కూడా అంటే భయం వేస్తుంది, కానీ ఈ పర్టికులర్ వస్తువులు అంటే ఇంకా చాలా భయం వేస్తుంది అనమాట. నాకు తెలిసిన ఒక సీనియర్కి పాములు అంటే చాలా ఆయన చాలా నెమ్మదస్తుడు, చాలా మెచ్యూర్డ్ వ్యక్తి. కానీ పాముల గురించి విన్నాడని రాత్రి నిద్రపోడు, రాత్రి అంతా కల్లో పాములే వస్తాయన్నమాట. అందుకని పాముల గురించి ఎవరన్నా మాట్లాడితే పారిపోతాడు అనమాట. సో ఆయనకి ఫోబియా. మేబీ చివరి జన్మలో ఆ విధంగా ఆయన మరణించి ఉండొచ్చు, నిన్న పాము కాటుతోటి. సో ఈ విధంగా ఇంకొక ఏమిటి ఆత్మ రుజువు ఏంటి చూడండి. కవల పిల్లలు ఉంటారు. కవల పిల్లల్లో ప్రతి అంగం వాళ్ళది చాలా సమానంగా ఉంటుంది, కానీ ఆ కవల పిల్లల్ని మనం ప్రత్యేకంగా గుర్తించవచ్చు. ఏ విధంగా వాళ్ళకు ఉన్నటువంటి రకరకాల ఇచ్చలతోటి, రకరకాల టేస్టులతోటి, వాళ్ళు మాట్లాడే విధానంతో, వాళ్ళ స్వభావంతో, కొంతమంది చాలా కటుగా మాట్లాడతారు, చాలా కొంతమంది మృదువుగా మాట్లాడతారు. ఇద్దరు కావాలే, కానీ వాళ్ళిద్దరి వ్యవహారం అనేది పూర్తిగా ఉంది. అంటే ఏంటి, వాళ్ళిద్దరిలో శరీరం అనేది, వాళ్ళిద్దరి కర్మ సమానంగా ఉండి శరీరం సమానంగా దొరికినా వాళ్ళిద్దరి యొక్క ఆత్మలు అనేవి వేరుగా ఉన్నాయి. సో మళ్ళీ ఆత్మ స్థూల శరీరం వదిలేసి సూక్ష్మ శరీరంలోకి, అంటే ఈ స్థూల శరీరం వదిలేసి మరొక శరీరంలోనికి మరొక జంతువుగానో లేదని మరొక వ్యక్తిగానో తప్పనిసరిగా మరణ సమయంలో ఏం జరుగుతుంది. స్థూల శరీరం ఉంది, స్థూల శరీరం అంటే మన శరీరం ఉంది. సూక్ష్మ శరీరం అంటే మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ మనస్సు, బుద్ధి, అహంకారంలో ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మ మనస్సు, బుద్ధి, అహంకారం తీసుకొని ఈ స్థూల శరీరాన్ని వదిలేస్తుంది. సూక్ష్మ శరీరం అంటారు. మనస్సు, బుద్ధి, అహంకారం వీటితోటి మరొక శరీరంలో ప్రవేశిస్తుంది అన్నమాట. అంతకుముందు జీవితంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఇచ్చలతోటి, ఏదైతే పూర్తి కాని ఇచ్చలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటితోటి మరొక శరీరంలో ప్రవేశిస్తుంది. మరి వీడియో చూడండి, సమయం అంటే ఒకే ఆత్మ. నేను ఆ వీడియో పంపిస్తాను. సో ఇయాన్ స్టీవెన్సన్ అని నేను పరిశోధన చేసింది, ఇందాక చెప్పాను కదా, బాట్పారా అనే విలేజ్ లో హరిధన్ లాల్ చక్రవర్తి ఆయన భర్తగా పుట్టింది. తర్వాత బావమర్ది కేతు వాళ్ళందరినీ చూపించింది. ఈవెన్ ఇవి పిక్చర్స్ డ్రా చేశారు, కానీ ఫొటోస్ కూడా ఉన్నాయండి. నిజంగా ఇయాన్ స్టీవెన్సన్ పర్సనల్ గా, అంటే ఆయన స్వయంగా ఈ కేసు నమోదు చేస్తున్నారు. సో ఈ శ్లోకాలు 23 నుంచి 25 శ్లోకాల్లో నయనం చిన్నంది శస్త్రాన్ని, ఆయుధాల ద్వారా ముక్కలు చేయలేము అని చెప్తారు కదా. ఆత్మ శాశ్వతమైంది, అగ్నితో నహించదు, నీటితో తడపడదు, వాయువుతో ఎండిపోదు, తర్వాత విడదీయరాంది, కరగనిది, ఎండబెట్టడం సాధ్యం కాదు, ఇవన్నీ చెప్తున్నారు అన్నమాట. 23 నుంచి 25 శ్లోకంలో ఆత్మకు సంబంధించినటువంటి లక్షణాలు చెప్తున్నారు. ఇక 3వ పాఠానికి వెళ్తే, ఇది మొదటిది గురువుని స్వీకరించడం, రెండోది ఐ అంటే ఐడెంటిటీ. మనం ఎవరు, మనం ఆత్మ. ఇక 3వ పాఠానికి వస్తే రెండు మన ధర్మాలు అన్నమాట. మన డ్యూటీస్ అంటే మన విద్యుక్త ధర్మాలు అన్నమాట. ఇవి 2 విద్యుక్త ధర్మాలు ఏంటి, ఒకటి ఆత్మ యొక్క బాధ్యత, రెండవది శరీరం యొక్క బాధ్యత. సో శరీరాన్ని పోషించడానికి మనం అందరం ఏదో కార్యాలు చేయాల్సిందే, కానీ దాంతోపాటు ఆత్మ యొక్క బాధ్యత కూడా మనకుంది. కుక్కలు, పిల్లులు, జంతువులు, వీటిని ఇవేమీ కూడా ఆత్మ యొక్క బాధ్యత గురించి అర్థం చేసుకోలేదు. ఒక మనిషి మాత్రమే. నాకు తెలిసి అందరూ మానవులే. మనకి ఈ జూమ్ క్లాస్లోకి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? జంతువులు, గేదె లేకపోతే ఒక కుక్కో, నక్కో ఎవరైనా వచ్చినారండి? ఎవరు రాలేదు. ఎందుకని? ఒక్క మనిషి మాత్రమే వీటిని అర్థం చేసుకోవాలి. దీని గురించి మనం మళ్ళీ చర్చిద్దాం. కానీ 2 బాధ్యతలు ఉన్నాయి, 2 డ్యూటీస్. సహజమైన విధి ఒకటి, శారీరకమైనటువంటి బద్ధమైనటువంటి విధి అన్నమాట. సో సనాతన ధర్మం ఏం చెప్తుందంటే, ధర్మం అంటే వేరు చేయలేనిది,
ధర్మం అంటే ఏంటి? వేరు చేయండి. అంటే ధర్మం రక్షిత రక్షిత అంటారు కదా! అంటే ఏ విధంగా అంటే ఒక కాకరకాయ నుంచి చేదుని వేరు చేయలేం మనం. ఉప్పు నుంచి ఆ ఉప్పదనాన్ని వేరు చేయలేం. సో, దాన్ని ఉప్పు అనాలంటే ఉప్పుగానే ఉండాలి. ఆ కాకరకాయ అంటే చేదుగానే ఉండాలి. నీళ్ళు అంటే లిక్విడ్‌గానే ఉండాలి. అంటే ద్రవ రూపంలోనే ఉండాలి. అగ్ని అంటే కాలుతూ ఉండాలి. కాంతినివ్వాలి. ఈ వీటిని ఎలాగైతే వేరు చేయలేమో, అలాగే ఆత్మని నుంచి వేరు చేయలేం దాన్ని ధర్మం అంటారన్నమాట. సో, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడండి. ప్రతి వాళ్ళు ఎవరో ఒకళ్ళకి సేవ చేస్తున్నారు. అవునా? ఎవరో ఒకళ్ళని ప్రేమిస్తా ఉన్నారు. సో, ఈ ప్రేమ మరియు సేవ ఇవి 2 కూడా ఆత్మ నుంచి విడదీయలేనటువంటి ధర్మం అన్నమాట. అయితే ప్రతి జీవి ఎవరో ఒకడిని ప్రేమిస్తా ఉన్నాడు. ఈ చివరికి క్రూరమైన పులి కూడా తన బిడ్డని ప్రేమిస్తా ఉంది. అయితే ఆత్మ యొక్క ధర్మం ఏంటి? ఆత్మని విడదీయలేనిది ఏంటి? భగవంతుడిని ప్రేమించడం, భగవంతుడిని ఇది శాశ్వత ధర్మం. ఎవరైతే భగవంతుని మర్చిపోతారో వాళ్ళ కులాన్నో, వాళ్ళ కుటుంబాన్నో లేదంటే మరొకళ్ళని ప్రేమిస్తుంటారు. నిజానికి ఆత్మ యొక్క ధర్మం ఏంటి? యాక్చువల్‌గా భగవంతుడిని ప్రేమించడం, భగవంతుడికి సేవ చేయడం. చాలామంది అంటారు మేము గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నామండి, మేము సర్వీస్ చేసామంటారు. సర్వీస్ అంటే ఏంటి? సేవ. మీకు కనుక సాలరీ ఇవ్వకపోతే మీరు సేవ చేస్తారండి? సాలరీ ఇవ్వకపోతే వాళ్ళు వెంటనే అది సర్వీస్ కాదు. సర్వీస్ అంటే ఏంటి? ఏ విధమైన అపేక్ష లేకుండా చేసేటువంటిది మాట. ప్రేమతో చేసేటువంటిది. భగవంతుడిని ప్రేమించడం, భగవంతుడిని సేవించడం అనేది ఆత్మకి సహజమైన ధర్మం అన్నమాట. సో, భగవంతుని ఎప్పుడైతే మర్చిపోతామో మనం వాటిని మిగతా వాటి వైపు అంటే ఈ ప్రపంచంలో ఉన్న వస్తువుల వైపు మనం డైరెక్ట్ చేస్తుంటాం అన్నమాట. కానీ ఈ ప్రేమించడం, సేవించడం మాత్రం ఆగం. ఎవరైనా చెప్పారనుకోండి, నేను ఎవరిని సేవించట్లేదండి అని చెప్పారనుకోండి, వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ ఇంద్రియాల్ని సేవిస్తా ఉన్నారు. వాళ్ళ ఆలోచనల్ని సేవిస్తా ఉన్నారు. సో, సేవించడం, ప్రేమించడం అనేది ఆత్మ యొక్క ధర్మం అన్నమాట. ఓకే. భగవంతుడిని సేవించాలి శాశ్వతంగా మనం. కానీ ఏం చేస్తున్నాం ఇప్పుడు? భగవంతుడిని మర్చిపోయి చూడండి యశోదమాయి, అర్జునుడు, తర్వాత వైకుంఠ వాసులు, ఈ గోపపాలకులు వీళ్ళందరూ కూడా కృష్ణుడిని సేవిస్తా ఉన్నారు శాశ్వతంగా. అది వాళ్ళ శాశ్వతమైన స్థితి అన్నమాట. సో, మతిమరుపు వ్యాధితో మనం బాధపడుతున్నాం. ఎలాగైతే ఆ వ్యక్తి తల్లిదండ్రులు మర్చిపోతాడో, అలాగే మనం కూడా భగవంతుడిని మర్చిపోయాం దురదృష్టవశాత్తు. సో, మనం జీవితంలో వివిధమైన వాటిని కేంద్రంగా మనం చెప్తా ఉన్నామన్నమాట. మనం మన జీవిత భాగస్వామి కానివ్వండి, కుటుంబం కానివ్వండి, డబ్బు కానివ్వండి, పని, ఆస్తులు, సుఖం, స్నేహితుడు వీటన్నిటి కేంద్రంగా మనం పనిచేస్తా ఉన్నామన్నమాట. కానీ యాక్చువల్‌గా మనందరి కేంద్రం ఏమై ఉండాలి? అందరి కేంద్రం భగవంతుడై ఉండాలి. ఏమని చెప్తున్నాడు? భగవంతుని సేవ చేయడం ద్వారా మాత్రమే దీన్నే స్వధర్మం అంటారన్నమాట. అసలైన విధి. ఆత్మ యొక్క విధి అన్నమాట. ఆధ్యాత్మిక స్వధర్మం అంటారన్నమాట. ఆత్మ యొక్క విధి ఏంటి? భగవంతుని సేవించడం, భగవంతుని ప్రేమించడం. సో, ఇక్కడ భౌతిక ఆనందం అనేది కృష్ణుడు చెప్తా ఉన్నాడు అర్జునుడికి. నాయన నువ్వు 33 నుంచి 37 వరకు ఏం చెప్తున్నాడు? నువ్వు ఏమని ఆలోచిస్తున్నావు? నీ సొంత ఆనందం గురించి ఆలోచిస్తున్నావు. నువ్వు స్వార్థంగా ఆలోచిస్తున్నావు. అందుకనే కృపణత్వం అనేది వచ్చింది నీలో. అయితే యుద్ధం గురించినటువంటి ప్రయోజనాల గురించి చెప్తా ఉన్నాడు ఈ 31 నుంచి 32 శ్లోకాల్లో. యుద్ధం అన్ని విధాలుగా సుఖాన్ని ఇస్తుంది. నువ్వు గెలిస్తే నువ్వు భూమి మీద నువ్వు రాజ్యాన్ని ఏళ్తావు. ఓడిపోయావు అనుకుని స్వర్గలోకస్తుడు అవుతావు. ఒకవేళ నువ్వు ఈ శరీరం అనుకున్నా సరే, నువ్వు గెలిస్తే నీకు రాజ్యం వస్తుంది. నువ్వు గెలవకపోతే నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు. నువ్వు చనిపోతే కనుక స్వర్గానికి వెళ్ళిపోతావు అని చెప్తాను అనమాట. అయితే నువ్వు కనుక మళ్ళీ కనుక ఈ యుద్ధం చేయకపోతే ఏమవుతుంది? యుద్ధం చేయకపోతే ఏమవుతుందో కూడా చెప్తాను కృష్ణుడు. ఏమని చెప్తానంటే, నువ్వు కనుక యుద్ధం చేయలేదనుకో నువ్వు పాపం లభిస్తుంది. ఎందుకని? వీళ్ళందరూ ఇప్పుడు చూడు, ద్రౌపది ఈ రాజు చేత, దుర్యోధను చేత అవమానపరచబడింది. ఈ దుర్యోధనే కనుక రాజు అయి ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు. ఆ పాపం నీకు వస్తుంది. నువ్వు కనుక ఈ యుద్ధాన్ని వదిలేసి వెళ్ళిపోతే నీకు అపకీర్తి కూడా వస్తుంది. నువ్వు అనుకున్నా నువ్వు ఆనందంగా ఉండేస్తావు. నువ్వు ఎక్కడ వనంలో నీకు అపకీర్తి వస్తుంది. నువ్వు అపకీర్తి వస్తే నువ్వు భరించలేవు అని చెప్పాడు అనమాట. నీకు అగౌరవం వస్తుంది. నువ్వు యుద్ధం నుంచి పారిపోవడం కంటే, యుద్ధం నుంచి పారిపోయాడు అర్జునుడు పిరికి పందా అనిపించుకునే దానికంటే నువ్వు యుద్ధంలో చనిపో, అది మంచిది. ఎగతాళి చేస్తున్నాడు అనమాట. నువ్వు భయంతో పారిపోతున్నావు, నీ శత్రువుని చూసి భయపడిపోతున్నావు నువ్వు అని ఎగతాళి కూడా చేస్తాడు కృష్ణుడు. ఒకవేళ నువ్వు శరీరమే అనుకున్నా సరే అప్పుడు కూడా నువ్వు యుద్ధం చేయాల్సిందే అని చెప్పేసి కృష్ణుడు చెప్తా ఉన్నాడు. సో, స్వధర్మం అపి చావేక్ష నా వికంపిత మర్హసి ధర్మాది యుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య నా విద్యతే అని క్షత్రుడు యొక్క ధర్మాలు చెప్తున్నాడు అనమాట. ఇది నీ స్వధర్మం. నువ్వు క్షత్రియుడు కాబట్టి నువ్వు ఆవేశంగా ఈ యుద్ధాన్ని చేయడం అనేది తప్పనిసరిగా చేయాలి. నువ్వు ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తున్నావు అని చెప్తున్నావు అనమాట.
ఇదేంటి శరీరం అనే ధర్మం అన్నమాట. క్షత్రియుడు అనేది శరీర ధర్మం అన్నమాట. ఆ శరీర ధర్మాన్ని కూడా నువ్వు సరిగ్గా అవలంబించట్లేదు. గమ్యం గురించి చెప్తున్నాను 32 దాంట్లో. ఒకవేళ నువ్వు ఓడిపోతే నువ్వు స్వర్గానికి వెళ్తావు చనిపోతే కనుక. లేదంటే నీకు పాపం వస్తుంది, ఇక్కడ అపకీర్తి వస్తుంది, విమర్శలు వస్తాయి ఇలా చెప్తాను. ఇక్కడ ఈ శ్లోకం నెంబర్ 31 నుంచి 36 వరకు. ఇది శరీరం స్వధర్మం విషయం, అంటే ఎటువంటి బద్ధయుతమైనటువంటి ధర్మం గురించి చెప్తా ఉన్నాను ఇక్కడ. శరీర స్థాయి, ఇక్కడ ఆత్మస్థాయికి ఇంకా వెళ్ళలేదు. ఆత్మస్థాయిలో వేరే విషయం చెప్తాడు కృష్ణుడు. సో మనం చూసాం కదా, మనం మొదటి అధ్యాయంలో అర్జునుడు 4 రకాల ప్రశ్నలు అడుగుతాడు. ఈ 2వ అధ్యాయం మొదట్లో నేను నిర్ణయించుకోలేకపోతున్నాను అని 2.6లో కూడా చెప్తాను. 2వ అధ్యాయం 6వ శ్లోకంలో కూడా చెప్తాను అనమాట. దానికి ఆత్మ శరీరం 2 వేరు 11 నుంచి 30 దాకా చెప్పాడు కృష్ణుడు. అయితే విజయం సాధించిన సుఖం దొరకదు అని, ఇది శరీర స్థాయికి సంబంధించిన సుఖం గురించి మాట్లాడాడు అర్జునుడు. అందుకని 31 నుంచి 35 వరకు విజయము వీరస్వర్గము అని చెప్పి 2వ అధ్యాయం 31 నుంచి 37 వరకు కృష్ణుడు సమాధానం చెప్పాడు. ఇప్పుడు మనం ఇప్పటి వరకు చూసింది అనమాట. ఇక మరి నేను కనుక పాపకర్మ ఫలం నాకు వస్తుంది, వాళ్ళందరినీ చంపేస్తే అనుకున్నాడు. నువ్వు క్షత్రియుడుగా నీ ఆధ్యాత్మిక ధర్మాన్ని నువ్వు త్యజించడం ద్వారా నీకు పాపం వస్తుంది. నువ్వు యుద్ధం చేయకపోతే పాపం వస్తుంది, యుద్ధం చేస్తే పాపం రాదు, ఎందుకంటే నువ్వు క్షత్రియుడివి అని చెప్తాడు అనమాట. తర్వాత కుటుంబ సాంప్రదాయాలు నశిస్తాయా అధర్మ విభవాత్ కృష్ణ అని చెప్పినాడు అనమాట. ఏమని వర్ణ సంకరలు పుడతారు అని చెప్పినాడు. అదేవిధంగా 2.45లో ఏం చెప్తాడంటే కృష్ణుడు, వేద ఆచారాలు లేకుండా నా మీద నువ్వు అంటే ఆసక్తి ఉండటం ముఖ్యము, నేను చెప్పిన పని నువ్వు చేయడం ముఖ్యము అని చెప్పేసి చెప్పాడు అనమాట. తర్వాత అనిశ్చిత్వం, అంటే నేనేం చేయాలి నాకు అర్థం కావట్లేదని చెప్పాడు కదా. యుద్ధస్వ విగత జ్వర, నువ్వు ఆ జ్వరాన్ని వదిలేసేయి, విగత జ్వర. యుద్ధస్య నిలబడి నువ్వు యుద్ధం చెయ్యి, అంటే నువ్వు ఇక్కడి నుంచి పారిపోవద్దు అని ఖరాఖండిగా చెప్పాడు అనమాట కృష్ణుడు. సో వీటన్నిటికీ ఆన్సర్స్ చెప్పాడు. మనం వాటిని చూద్దాం. 37లో హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్షసే మహీం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. ఇది శరీరం అనే క్షేత్రంలో నీ ధర్మాన్ని నువ్వు, అంటే శారీరక ధర్మాన్ని నువ్వు పాటించు. విద్యుత్ ధర్మంగా యుద్ధం కోసం యుద్ధం చేయడం ద్వంద్వాల్లో సమస్థితిని సమదుఃఖ సుఖ దుఃఖ సమయకృత్వ లాభాలాభ జయాజయో తతో యుద్ధాయ యుద్ధస్వ నైవం పాపం వర్ష. నీ పాపం రాదు నాయన, యుద్ధం చేస్తే నీకు పాపం రాదు, యుద్ధం చేయకపోతే పాపం వస్తుంది. అయితే ఏమని చెప్పాడు, ఇంకా ఈ బుద్ధియోగం, నీ బుద్ధిని ఉపయోగించు. ఇప్పుడు నీ మనస్సు అనేది ఏం చేస్తుంది, విచలితం అయిపోయింది, నీకు ఏ నిర్ణయం తీసుకోవాలో నీకు చెప్పడం లేదు, అందుకని నువ్వు బుద్ధిని ఉపయోగించు. ఏం చెప్తున్నాడు, మనం బుద్ధుర్ యోగే త్విమాం శృణు. ఇప్పుడు అసంగ శస్త్రేణ దృఢీన చిత్వా, నువ్వు దీన్ని వదిలేసాయి. ఈ 15వ అధ్యాయం చెప్తాడు అనమాట. నీ యొక్క బుద్ధితోటి ఈ యొక్క బంధన ఏదైతే ఆ బంధాన్ని నువ్వు తొలగించు అని చెప్తున్నాడు అనమాట. ఇంకా ఏం చెప్తున్నాడు, నువ్వు నీ ధర్మాన్ని చేసినప్పుడు నువ్వు ఎప్పుడు కూడా పాపం లభించదు, నీకు ఎప్పుడు కూడా నష్టం ఉండదు. 40వ శ్లోకం చెప్తున్నాడు. నేహా వికర్మణ శోస్తి ప్రత్యవాయోన విద్యతి స్వల్పమప్యస్య ధర్మస్య. నీ ధర్మాన్ని నువ్వు కొంచెమన్నా సరే నిర్వర్తించినప్పుడు ఏమవుతుంది, త్రాయతే మహతో భయాత్, అత్యంత భయమైనటువంటి పరిస్థితి నుంచి వెళ్తావు. ఎవరైతే ఈ బుద్ధిని ఉపయోగిస్తారో, ఎందుకంటే మనస్సు విచలితం అయిపోతుంది, మనస్సుకి పైన ఉన్నటువంటి బుద్ధి, ఇది 6వ అధ్యాయంలో కూడా చెప్తాడు కృష్ణుడు. ఇక్కడ ఏం చెప్తాడు, వ్యవసాయాత్మిక బుద్ధి, నీ బుద్ధిని ఉపయోగించామంటే నువ్వు ఏకేహ కురునందన, నువ్వు ఒకే ఒక దారిలో వెళ్తావు. నీకు 2 వివిధాలనే సందేహం ఉండదు. బహుశాఖాహి అనంతాశ్చ బుద్ధయో వ్యవసాయం. ఎవరికైతే బుద్ధి ఉండదో వాళ్ళు ఏం చెబుతుంది, వాళ్ళ ఇంద్రియాలు అనేవి పలు మార్గాల్లో వెళ్ళిపోతాయి. వాళ్ళు ఒకే ఒక దాని మీద ఏమంటారంటే ఫోకస్ చేయడం, దృష్టిని కేంద్రీకరించడం అనేది వాళ్ళకి సాధ్యం కాదు. కానీ నువ్వేం చేయాలి, నీ దృష్టిని ఒకే విషయం మీద ఫోకస్ చెయ్యి అని చెప్తున్నాను అనమాట. వేదవాదరతుల గురించి వాళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళకి రకరకాల ఆకర్షణలు ఉంటాయన్నమాట. ఇన్ని ఆకర్షణలు ఉన్నప్పుడు మనం వాళ్ళ బుద్ధి పనిచేయనప్పుడు ఏది మంచి ఏది చెడు అనేటువంటి విచక్షణ జ్ఞానం లేనప్పుడు వాళ్ళు అన్ని కోరుకుంటారు అనమాట, అన్ని వైపులకి పరిగెడుతుంటారు అన్నమాట. సో ఈ సంబంధం ఏంటంటే, అర్జున నువ్వు చూడు, నీ ఆనందంగా నువ్వు ఆలోచిస్తున్నావు. ఎవరైతే భోగైశ్వర్యాల్లో పడి ఉంటారో, భోగైశ్వర్య ప్రసక్తానం తయాపహృత చేతసాం, వాళ్ళ చిత్తం అనేది భోగైశ్వర్యాల్లో పడి ఉంటుందో, వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ఒకే ఒక ఫోకస్ లో ఉన్నటువంటి బుద్ధి వాళ్ళకి పని చేయదు. సమాధౌ నవిధీయతే, సమాధిలో ఉండటం అనేది అసాధ్యము అని చెప్తున్నాను. సో ఇంకేమని చెప్పినాడు 47వ శ్లోకంలో, ఇంకా అర్జునుడిని ప్రేరేపిస్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు,
కర్మణ్యేవాధికారి, ఇది చాలా ఫేమస్ శ్లోకం. మొదటి లైన్ మాత్రం అందరూ కోట్ చేస్తుంటారు. కర్మణ్యేవాధికారి మా ఫలేషు కదాచన, నువ్వు ఫలం గురించి చేయొద్దు. మా కర్మ ఫల హేతుర్భూ, నువ్వు ఆ కర్మ కారణం నేనే ఆలోచించొద్దు. మాతే సంగోస్త్వ కర్మని, అరే మరి ఆ ఫలం గురించి ఆలోచించొద్దు, నేను చేసిన వాడిని కూడా నేను ఆలోచించకూడదు అంటే నేను ఇంకెందుకు చేయను ఆ పని? నో, నువ్వు ఆ పని చేయకుండా ఉండటానికి కూడా నీకు అర్హత లేదు. నీకు నీ ఉద్యుక్త ధర్మము నిర్వర్తించాల్సిందే. అది లాభమా, నష్టమా, విజయమా, వీర స్వర్గమా, అవన్నీ వేరే విషయం. నీ ఏదైతే బాధ్యత ఉందో ఆ బాధ్యతను నిర్వర్తించాలి. ఒక విద్యార్థి అంటే విద్యార్థి పరీక్షల గురించి చదవాలి. ఆయనకి అది ధర్మం అన్నమాట, అంటే విద్యుక్త ధర్మం, బహిరంగమైన శారీరకమైన ధర్మం. కానీ అవి నువ్వు చేయాలి. నువ్వు ఇలాగే క్షత్రియుడు కాబట్టి, క్షత్రియ శరీరంలో ఉన్నావు కాబట్టి నీకు యుద్ధం అనేది చేయాలి. సో దీనికి ఉదాహరణ ఏంటంటే మన హనుమంతుల వారు తన విద్యుత్ ధర్మాన్ని చాలా ఫోకస్డ్గా ఒకే ఒక పాయింటెడ్ అటెన్షన్ తోటి, అంటే శ్రద్ధతోటి ఆయన లంకకి వెళ్ళి తన ఏమంటారంటే తన స్వామి శ్రీరాముడి యొక్క పత్ని సీతామాతని కనుక్కున్నాడు అనమాట. ఎందుకని? వ్యవసాయాత్మిక బుద్ధిని ఉపయోగించాడు, మనసుని నమ్మలేదు ఈ విధంగా. సో ఇది అంతకుముందు చదివినటువంటి శ్లోకం యొక్క విశదీకరణం. ఈ విశదీకరణ మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం కష్టం, ఇప్పుడు టైం లేదు మన దగ్గర, సమయం లేదు, సమయం ఆల్మోస్ట్ అయిపోతా ఉంది. సో మనం ఇంకా 30 శ్లోకాలు ఉన్నాయి మన దగ్గర యాక్చువల్గా. సో మనం దీన్ని కావాలంటే మనం మళ్ళీ మరొకసారి మనం చదువుకున్నప్పుడు తప్పనిసరిగా ఈ పీపీటీని చూడొచ్చు. ప్రస్తుతానికి మనం ముందుకు వెళ్తున్నాం. యోగ అనగా సమత్వం అంటే నీకు విజయము, వీర స్వర్గం, అంటే విజయము, అపరాజయం, వీటన్నిటిని. యోగం అంటే ఏంటి? మనం భగవంతుడితోటి ఒక కనెక్షన్, యుజ అనే శబ్దం నుంచి వస్తుంది అన్నమాట. యుజ అనే శబ్దం అంటే ఏంటి? మనం భగవంతుడితోటి ఒక సంబంధాన్ని నెలకొల్పడం అన్నమాట. యోగ అంటే ఒక పద్ధతి అనమాట. భగవంతుడితో సంబంధాన్ని నెలకొల్పేటువంటి పద్ధతిని యోగము అంటారు అన్నమాట. సో ఈ అనువాదం ప్రకారం నీకు ఈ నిజంగా వైఫల్యం లేదంటే విజయం, దీంతో నీకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు భగవంతుడితోటి సంబంధం పెట్టుకోవడానికి నీ కార్యాన్ని నువ్వు చేయాలి అని చెప్పేసి చెప్పాడు అనమాట అర్జునుడు కృష్ణుడు. సో భగవంతుడి సేవ చేయడానికి అర్జునుడు ఏ విధంగా ఈ లంక నగరానికి వెళ్ళాడు, తన శక్తి సామర్థ్యాన్ని ఏ విధంగా చెప్పాడు. ఈ విధంగా మనం కర్మ చేయాలి అంటే మన సేవని ఈ విధంగా చేయాలి. ఎలా చేయాలి? హనుమంతుడి నుంచి నేర్చుకున్నాం. ఎలాగా? రాముడితో ఏ విధంగా వ్యవహరించాడు, తర్వాత సీతాదేవితో ఏ విధంగా వ్యవహరించాడు, తర్వాత ఇంద్ర, చంద్ర, వరుణ, వాయు వాళ్ళతో ఏ విధంగా వ్యవహరించాడు, తన అంతకంటే పెద్దవాళ్ళైనటువంటి జాంబవంతుడితో ఏ విధంగా వ్యవహరించాడు, అందరితోటి మంచి సంబంధాన్ని పెట్టుకున్నాడు అనమాట. వాళ్ళ స్థాయికి సంబంధించిన విధంగా అంగదుడితోటి, లేదంటే ఈ యొక్క చంద్రప్రభతోటి, మైనక పర్వతంతో, తర్వాత మిగతా వాళ్ళతోటి, తర్వాత లంకినితోటి, అహంకారరహితమైనటువంటి పరాక్రమం ఉంది. దానికి పరాక్రమం ఉంది, అటువంటిదే అహంకారం లేదనమాట. సాటి మిత్రులతోటి నేను చూసాను ఇక్కడ పిక్చర్లో హనుమంతుడు అందరికంటే చాలా శక్తివంతుడు అయినా సరే చాలా నమ్రతగా మిగతా వాళ్ళందరితో కూర్చున్నాడు అనమాట. తర్వాత కుశలత, రావణుడితో ఉన్నప్పుడు, ఎదురుగా ఉన్నప్పుడు రావణుని మాటలన్నీ విని రావణుడు వెళ్ళిపోయిన తర్వాత మనిషి దేవుని కలిసాడు అనమాట. ఇవన్నీ కలబోసి హనుమంతుల వారికి విజయం సాధించారన్నమాట. ఒక్కోసారి ఊహించని ప్రమాదాలు వచ్చినాయి జీవితంలో. తర్వాత ఈ యొక్క లంకిని వెళ్ళటానికి శత్రువుతో వ్యవహరించాల్సి వచ్చింది. సో ఇన్ని సందర్భాల్లో కూడా వన్ పాయింటెడ్ అటెన్షన్, సీతాదేవిని ఏ విధంగా నేను నా రాముడి యొక్క సేవని నేను చేయాలి అనేటువంటి ఒకే ఒక పాయింటెడ్ అటెన్షన్తో ఉన్నాడు అనమాట. ఈ విధంగా మన సాధన, మన కార్యాన్ని మనం దూరేణ వ్యవహారం కర్మ బుద్ధిర్యోగ ధనంజయ బుద్ధౌ శరణమన్నిచ్చ కృపణ ఫలహేతవ. ఈ కృపణ అంటే ఎవరు? అరే ఫలం నా రిజల్ట్ ఏమవుతుంది. ఇవాళ విద్యార్థులు ఎగ్జామ్, ఆ పరీక్ష రాయకముందే ఆ ఫలితాల గురించి ఆలోచిస్తుంటారు అనమాట. సో ఇది చాలా ఇబ్బంది కలిగించే విషయం అండి. నాకు దాంట్లో సీట్ వస్తుందో లేదో, నాకు దీంట్లో సీట్ వస్తుందో లేదో, లేదా నాకు ఎన్ని మార్కులు వస్తాయో, 300 మార్కులు వస్తాయండి, 400 మార్కులు వస్తాయండి, ముందే ఆలోచిస్తుంటారు. ఎగ్జామ్ సరిగ్గా చదవరు అనమాట. సో వీళ్ళు ఏమంటే కృపణ ఫలహేతవ, ఫలాల గురించి ఆలోచిస్తున్నారు. కానీ కృష్ణుడు ఏం చెప్పాడు? నీకు కార్యం చేసే అవకాశం ఉంది, కానీ ఫలాల గురించి కాదు. ఫలాలు వేరొకరి చేతిలో ఉన్నాయి, కృష్ణుడి చేతిలో నేను ఇస్తాను ఫలాన్ని. సో అందుకని చెప్పాడు. అది ఇక్కడ ఏం చెప్పాడు? బుద్ధియోగం శరణమ అన్విచ్ఛ అని చెప్పాడు. అందుకని ఈ శ్లోకాన్ని విని అర్జునుడు 3వ అధ్యాయంలో మరో ప్రశ్నలు చెప్తాడు అనమాట. జాయసి చేత్ కర్మనేస్తే మతా బుద్ధిర్ జనార్దన,
ఆ శ్లోకం మనం చూద్దాము. ఇక్కడ 49వ శ్లోకంలో బుద్ధౌ శరణమన్విచ్ఛ అంటే బుద్ధే నువ్వు శరణం తీసుకోవాలి అని చెప్పాడు. మరి బుద్ధిని శరణం తీసుకోవాలంటే మళ్ళీ నన్ను కర్మ ఎందుకు చేయమంటున్నావు, నేను బుద్ధిని ఉపయోగించి వెళ్ళిపోతాను అంటుంటాడు అన్నమాట అర్జునుడు. మళ్ళీ దానికి సమాధానం చెప్తాడు. మనం ఈ అధ్యాయం ముందుకు తీసుకుందాం. బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే. సో తస్మాత్ యోగాయ యుజ్యస్వ. అందుకని నువ్వు యోగాన్ని నువ్వు అవలంబించు. యోగ కర్మసు కౌశలం. యోగ కర్మసు కౌశలం అంటే నీ కార్యంలో నువ్వు కౌశలంగా అంటే చాలా విధేయతతోటి, చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనలతోటి నువ్వు కార్యాన్ని, ఈ యోగాన్ని సిద్ధించు అని చెప్తున్నాను అన్నమాట. సో ఈ యోగం చేయడం వల్ల ఏమవుతుంది, జన్మ మృత్యు చక్రం నుంచి నువ్వు బయటికి వెళ్తావు, నువ్వు ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళిపోతావు. వేదాల పట్ల కనబరిచినటువంటి ఉదాసీనత నిర్వేదం అంటారన్నమాట. ఈ నిర్వేదం మంచిది కాదు. ఎందుకంటే వేదాలు ఏం చెప్తున్నాయి, నువ్వు యుద్ధం చేయమని చెప్తున్నాయి, నువ్వేమంటున్నావు, యుద్ధం నుంచి పారిపోదామని చూస్తున్నావు. స్థిర బుద్ధి మరియు సమాధి స్థితి, సమాధ వచలా బుద్ధెస్, ఈ శ్లోకం చెప్తారు 53. మన దగ్గర అన్ని శ్లోకాలను చూసేటువంటి సమయం లేదన్నమాట. అందుకని ఈ 4వ అధ్యాయం అనేది కొంచెం పెద్దది. సో ఒక 5 నిమిషాలు మనం చర్చిద్దాం, చివరి 5 నిమిషాలు మనం చర్చించగలిగినంత. ఎందుకంటే దానికి మించి చర్చించడం మనం ఏమన్నా మళ్ళీ 3వ అధ్యాయంలో మన సమయం ఏమైనా దొరుకుతుందో చూసి మనం దానికి ముందు కొంత చదిద్దాం. చిత్తప్రజ్ఞం ఈ 4వది. ఏ అంటే ఆత్మారామ. ఆత్మారామ అంటే ఆత్మలో రమించేవాడు, ఆత్మలో ఆనందించేవాడు. దాని గురించి అడుగుతాడు అనమాట అర్జునుడు కృష్ణుడిని. ఏమనంటే ఈ ముందు శ్లోకాలను చెప్పాడు అనమాట. ఏమని, సమాధావచలా బుద్ధిస్ అని చెప్పాడు. సమాధ అంటే ఈ సమాధిలో ఉన్నటువంటి వ్యక్తి స్థితప్రజ్ఞుడు అనమాట. సో ఆ స్థితప్రజ్ఞుడి గురించి చెప్పమని చెప్పేసి 4 ప్రశ్నలు అడుగుతాడు ఈ శ్లోకంలో అర్జునుడు. ఏమంటే ఈ 54వ శ్లోకంలో అడుగుతాడు అనమాట. స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ స్థిత ముని కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. ఈ 4 ప్రశ్నలు అడుగుతాడు అనమాట. అంటే ఆయన సామాన్య లక్షణాలు ఏంటి, కిం ప్రభాషిత అటువంటి ఎలా మాట్లాడతాడు ఆయన, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు. నీకు అర్థం ఏంటంటే సాధారణ లక్షణాలు. కా భాష అంటే ప్రభాషిత అంటే ఎలా మాట్లాడతాడు, ఎలా వార్తాలాపం చేస్తాడు, మిగతా వాళ్ళతోటి ఎలా స్పందిస్తాడు. ఇంకా 3వది కిం ఆసీత. కిం ఆసీత అంటే ఇంద్రియాలను ఎలా నిగ్రహం చేస్తాడు. తర్వాత కిం వ్రజేత, ఏ విధంగా ఇంద్రియాలను వినియోగిస్తాడు. ఈ 4 విషయాల గురించి అడిగాను. సో ఈ 4 కొంచెం పెద్ద సెక్షన్స్. మనం ఒక 2 నిమిషాలు ఒక్కో సెక్షన్ చూద్దాం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సమయం మనం మించిపోయాం. చాలా ముఖ్యమైన అధ్యాయం చదువుతా ఉన్నాం. సో మొదటి ప్రశ్న ఏంటంటే ఆ సాధారణ లక్షణాలు ఏంటి. నేను దానికి శ్లోకం రాయలేదు, ఓన్లీ దాని నుంచి ఒక ఎసెన్స్. మొదటి ఇంకొక శ్లోకం 56వ శ్లోకం అనేది అర్జునుడికి కృష్ణుడు చెప్పేస్తాడు అన్నమాట. ఏమని, మానసిక కల్మల నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి అన్ని రకాల ఇంద్రియ భోగాల్ని విడిచిపెడతాడు. తర్వాత ఆ విధంగా శుద్ధపడినటువంటి మనసుతో కేవలం ఆత్మయందు మాత్రమే సంతృప్తి పడతాడు. ఈ 2వది వచ్చేసి ఆత్మయందు మాత్రమే సంతృప్తి పడాలంటే ఏంటి మరి, అటువంటి వ్యక్తి అతని గుణాలు ప్రత్యేకంగా ఆయన భక్తులకు ప్రయోజనం కలుగజేస్తాడు. అంటే ఈ ఆత్మలో రమించే వ్యక్తి అనేవాడు భగవంతుడి యొక్క సుఖం గురించి ఆలోచిస్తాడు అనమాట. సో ఆ విధంగా ఆయనకి ఈ భక్తుడికి భగవంతుడి యొక్క కృప లభిస్తుంది, అందుకనే శాంతంగా ఉంటాడు. సో ఇది కొంచెం పెద్ద సెక్షన్, మనం ముందుకు వెళ్తున్నాం. ఓకే, దీన్ని మనం డిస్కస్ చేయడానికి సమయం లేదు. ఇది భాగవతం నుంచి ఇక్కడ రామానుజాచార్య చెప్పినటువంటి శ్రీరంగం యొక్క కథ, ఇది ప్రహ్లాదుడి కథ. వీళ్ళిద్దరిని స్థిత ప్రజ్ఞులుగా ఇక్కడ మనం వాళ్ళిద్దరికి ఉన్నాయన్నమాట. ఈయన బిళ్ళమంగళ ఠాకూర్. ఈయనేం చెప్తున్నాడంటే ఎటువంటి వైపు పక్షపాతం లేకుండా రాగాల్ని ద్వేషాలని విడిచిపెట్టి వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు అని చెప్పేసి చెప్తున్నమాట. సో వీళ్ళ వైపు కృష్ణుడు అపారమైన కృపని కురిపిస్తాడు. అలాగే కృష్ణుడు ఈ గజేంద్రుడిని ఏ విధంగా, ఎందుకంటే గజేంద్రుడు సమాధిలో ఉన్నాడు అనమాట. గజేంద్రుడు ఒక ఏనుగైనా సరే, ఏంటంటే ఇది స్వర్గలోకంలో ఏనుగు అనమాట. ఆయన అక్కడ ఒక పుష్పాన్ని తీసుకొని భగవంతుడికి అర్పిస్తాడు అనమాట. వెంటనే వచ్చి నారాయణుడు ఆయన్ని ఏం చేస్తాడు, హుహు అనేటువంటి రాక్షసుని ఆయన చంపేసి ఆయన్ని కూడా మోక్షం ఇస్తాడు. తర్వాత మన ఇంద్రద్యుమ్న రాజుడు ఏదైతే ఏనుగయ్యాడో ఆ తర్వాతి జన్మలో ఆయన కూడా ఉపశమనం కల్పిస్తాడు అనమాట. ఇక 2వ ప్రశ్న అంటే ఏ విధంగా మాట్లాడతాడు. ఇది ప్రహ్లాదుడు మాట్లాడడానికి ఉదాహరణగా తీసుకొని చెప్పారండి.
ఆయన బుద్ధి, మాటలు ఆప్యాయతకు, కోపానికి మరియు తటస్థతకి ఎలా ప్రతిస్పందిస్తాయి? సమాధానం ఏంటి? ఆనందం మరియు బాధల్లో సమతుల్యం కలిగి ఉంటాడు. రాగము, భయము, క్రోధం నుంచి విముక్తి చెంది ఉంటాడు. మంచి చెడు ద్వారా ప్రభావితం కాకుండా సంపూర్ణ జ్ఞానంలో స్థితంగా నిల్చుంటాడు. ఈ 2 శ్లోకాల్లో ఆన్సర్ చెప్పారు అనమాట, 56 నుంచి 57 వరకు. సో ఇది హరిదాస్ ఠాకూర్ ఉదాహరణ అనమాట. ఇంద్రియాల్ని ఆయన నిగ్రహించడం ద్వారా విషసర్పాలు ఏ విధంగా అంటే విషసర్పాల యొక్క కోరలు తీసేయడం ద్వారా, అంటే ఇంద్రియాల యొక్క భోగించాలనేటువంటి వృత్తిని తీసేయడం ద్వారా ఏమవుతుంది, మనం విజయాన్ని సాధించవచ్చు అని చెప్పేసి. సో ఆ స్థితిలోనే ఏం చెప్తారంటే స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిశస్య కేశవ కిం ప్రభాషిత కిమాసీత వ్రజత. ఆసీత అంటే ఏ విధంగా కూర్చుంటాడు, ఆసీత అంటే సిట్టింగ్ అని రాశారు అన్నమాట ఇక్కడ. సో ఏ విధంగా కూర్చుంటాడు, కూర్చుండడం అంటే ఇంద్రియాలను ఏదైనా నిగ్రహిస్తాడు. ఎలాగైతే ఎప్పుడైతే బహిరంగమైనటువంటి పరిస్థితులు ఇబ్బందిని కలిగిస్తాయో వాళ్ళ ఇంద్రియాల్ని ఏం చేస్తాడు, ఈ తాబేల్లాగా లోపలికి తీసుకుంటాడు. యథా సంహరితే ఛాయం కూర్మోంగానివ సర్వశ ఇంద్రియాని ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇంద్రియాలకి ఆ విషయాలు వచ్చినప్పుడు వాటి నుంచి తనను తాను రక్షించుకున్న తాబేల్లాగా అని చెప్తాడు కృష్ణుడు. సో కృష్ణ భక్త భావనుడు ఎలా ఉంటాడు అనేది చెప్పారు వాడు ఇక్కడ. క్రోధం నుంచి విముక్తి చెంది ఉంటాడు, ధైర్యవంతుడు అంటాడు, చురుకైన వాడు ఉంటాడు, రాగద్వేషాలను లోనవడు, విజయంలో అపజయంలో సమానంగా ఉంటాడు. అతడు ఎప్పుడు కూడా స్థిరమైన చిత్తాన్ని కలిగి ఉంటాడు, ఎందుకంటే ఇంద్రియాలు అనేవి ఆయన్ని ఇబ్బంది పెట్టడం లేదు కాబట్టి. మూడో ప్రశ్న అంటే ఎలా కూర్చుంటాడు, ఎలా ఇంద్రియాలను నిగ్రహిస్తాడు? ధ్రువ మహారాజుని ఇంద్రియాలను నిగ్రహించిన విధంగా తన ఇంద్రియాన్ని కేవలం కృష్ణుడి సేవకి ఉపయోగిస్తాడు. ఎప్పుడైతే కృష్ణుడి సేవలో ఉన్నతమైనటువంటి రసాన్ని ఆస్వాదిస్తాడు అనమాట. కృష్ణుడి సేవని ఎప్పుడైతే సేవిస్తాడో చూడండి, మనం భగవంతుడికి తీసుకువెళ్ళి మనం పుష్పాలు అర్పించామనుకోండి, చాలా ఆనందంగా ఉంటుంది, మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకని? మన ఇంద్రియాలతో మనం ఏం చేసాం, కృష్ణుని సేవించాం. ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే. సో మన ఇంద్రియాలతోటి భగవంతుడి ఇంద్రియాన్ని సేవించడంలో నిజంగా ఆనందం ఉంటుంది. సో కృష్ణుడి సేవకు మాత్రమే ఇంద్రియాన్ని ఉపయోగిస్తాడు. తాబేలు కాదు చెప్పాం కదా మనం, ఇలాగా అవసరం లేనప్పుడు మన ఇంద్రియ తృప్తి కోసం మన ఇంద్రియాలను ఏం చేయాలి, నిగ్రహించాలి. దానివల్ల ఏమొస్తుంది, ఉన్నతమైనటువంటి రుచి వస్తుంది. దీన్ని విషయా వినివర్తంతే నిరాహారస్య దేహన. ఎలా చేయగలడు ఇది? ఈ విషయాల్ని అంటే మనకి ఆనందం కలిగించేటువంటి విషయాల నుంచి దూరంగా ఎలా వెళ్ళడు? ఎందుకంటే ఉన్నతమైన రుచి దొరకడం ద్వారా. ఎలాగైతే ఒక వ్యక్తికి పెద్ద రాజభోగం అంటే 16 ఏమంటారు పాయసాలు అవన్నీ కలిపేసి పెద్ద ప్లేట్ ఇచ్చారనుకోండి, బేసిక్గా పెద్ద రాజభోగ ప్లేట్ ఇచ్చారనుకోండి, అది ఆకలిగా ఉన్నవాడికి ఇక తన దగ్గర ఉన్నటువంటి ఎండిపోయినటువంటి చపాతీ ఉంటుంది కదా, ఆ చపాతీని ఇసిలేస్తారన్నమాట బయట. అదేవిధంగా ఉన్నతమైనటువంటి రుచి కలుగుతుంది భగవంతుడి సేవలో. సో ఆ విధంగా. లేదంటే ఈ విధంగా రుచి లేనప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఇంద్రియ భోగానికి లోబడిపోతారు. వీళ్ళని అంటారు ఎవరు, ఇప్పుడు విశ్వామిత్రుడు ఉన్నాడు, లేదంటే మరొక రకరకాలైనటువంటి మునులు ఉన్నారు. వాళ్ళందరూ ఇంద్రియాల నిగ్రహించడానికి ఎందుకు కష్టపడ్డారు? ఎందుకంటే వాళ్ళ ఇంద్రియాలని భగవంతుడి మీద ఉపయోగించలేదు. వాళ్ళ సొంత శక్తులతోటి అష్టాంగ యోగం చేసి మరొక యోగం చేసి వాళ్ళ ఇంద్రియాలని వాళ్ళే నియంత్రించడానికి ప్రయత్నం చేశారు. కానీ భక్తుడు ఏం చేస్తాడు, తన ఇంద్రియాలన్నింటినీ కూడా భగవంతుడి సేవలో ఉపయోగిస్తాడు. దానివల్ల ఆయనకి ఉన్నతమైనటువంటి రుచి కలుగుతుంది. అప్పుడు కింది స్థాయిలో ఉన్నటువంటి ఇంద్రియాల రుచి, ఇంద్రియ వస్తువుల రుచి అంటే నాలుగుకి గులాబ్ జామున్, చెవులకి మంచి మ్యూజిక్, తర్వాత కళ్ళకి మంచి రూపాలు, తర్వాత ఇంద్రియాలకి అంటే చర్మానికి మంచి ఆబ్జెక్ట్స్, సాఫ్ట్గా ఉన్నటువంటి క్లాత్ కానివ్వండి, వెల్వెట్ క్లాత్ కానివ్వండి, ఇటువంటి వాటిని నుండి ఏ విధంగా రక్షించబడతాడంటే ఉన్నతమైనటువంటి రుచి దొరకడం ద్వారా మాత్రమే ఆయన ఏం చేస్తాడు, ఈ ఇంద్రియాల్లో ఉన్నటువంటి చపలమైనటువంటి సుఖాన్ని నుంచి బయటపడగలుగుతాడు అన్నమాట. సో మరి స్థితప్రజ్ఞ ఇంద్రియ నిగ్రహం ఎలా ఉంటుంది, ఎలా పదప్రశ్నలు అవుతారంటే యతతోహ్యపి కౌంతేయ. చాలా గుర్తుపెట్టుకో అర్జున, ఇంద్రియాణి ప్రమాదీని హరంతి ప్రసవం అన్న. చాలా ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు కూడా వాళ్ళ మనసులనేవి ఒక్కోసారి ఈ ఇంద్రియాలనేవి ఈ గుర్రాలతో పోల్చబడ్డాయి అన్నమాట. ఆ వ్యక్తి చేతుల్లో కొంచెం బలంగానే తక్కువ ఉంటే ఇంద్రియాలు ఏం చేస్తాయి, ఈ గుర్రాలు ఏం చేస్తాయి, ఆ ఎవరైతే రథసారథి ఉన్నాడో ఆ రథసారథిని కూడా పైకి వేసేస్తాయి అన్నమాట. అందుకని రథం ఏమవుతుంది, పల్టీలు కొట్టేస్తుంది అన్నమాట. హరంతి ప్రసవం, చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంద్రియాల నుంచి. సో ఇంకా ఏం చెప్పాడు, తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పర. వాటిని నిజంగానే కానీ నియంత్రించడానికి ఒక పద్ధతి ఏంటి,
యుక్త ఆసీత మత్ పరహ, నా సేవలో వినియోగించి వాటిని అని చెప్పాడు అనమాట. వశేహ్యస్య ఇంద్రియాన్ని తస్య ప్రజ్ఞానం. అప్పుడు నెమ్మది నెమ్మదిగా ఏమవుతుంది, ఇంద్రియాలు అనేవి నీ గ్రిప్లోకి వచ్చేస్తాయి. అప్పుడు తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత, వాడి ఆలోచనని తెలివైన వాడి ఆలోచనలు పంపిస్తారు. ఉదాహరణకి ఏం చెప్పారు, జాయతో విశ్వాన్ పుంసః, నువ్వు కనుక నీ మనస్సుని ఇంద్రియాలపైన నిగ్రహించావనుకో, ఇంద్రియార్థాలపైన నువ్వు నీ మనస్సుని వదిలేసావనుకో, ఏమవుతుంది, నెమ్మదిగా ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి పెరిగిన తర్వాత నువ్వు కామం వస్తుంది, కామం క్రోధం అవుతుంది, క్రోధం నుంచి సమ్మోహం వస్తుంది, స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశనం అయిపోతుంది, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అజామినుడిలాగా అజామినుడు ఏం చేస్తాడు, అక్కడ నిలబడి ఏం చేస్తున్నాడు, వేశ్యని చూస్తున్నాడు. వేశ్యని చూసి కంటిన్యూస్గా మనసులో దాని నుంచే ఈ ఆలోచన చేస్తున్నాడు. సో ఆ విధంగా విషయాన్ని ఆలోచించడం ద్వారా ఆసక్తి ద్వారా కామం ద్వారా క్రోధం మోహం వస్తుంది, మోహం నుంచి స్మృతి భ్రంశం. మనం వీటిని మళ్ళీ చర్చించాల్సి వస్తుంది. ఇప్పుడు అంత ఈజీగా మనం పెద్ద దాని గురించి చర్చించలేం, మళ్ళీ భౌతిక సంసారంలో పడిపోతున్నాం. సో ఈ పతనాన్ని గురించి కూడా కృష్ణుడు చెప్పాడు అనమాట. నువ్వు కనుక నీ భోగేంద్రియాల గురించి, ఇంద్రియ భోగం గురించి ఆలోచిస్తే, సో అందుకనే ఇంద్రియాన్ని నిగ్రహించేటువంటి ఏమిటి, ఒకే ఒకటి, భగవంతుడి సేవలో వాటిని ఉపయోగించడం ఒకటే. సో ఎలా నడుస్తారంటే ఇది భగవంతుడి సేవలో ఉపయోగించమని చెప్తాను అనమాట. సో 4వ ప్రశ్న, ఏ విధంగా ఇంద్రియాలను ఉపయోగించాలి, భగవంతుడి నామం జపం చేయడంలో, భగవంతుడి కీర్తనలో, భగవంతుడి గురించినటువంటి సేవను గురించి ఆలోచించడంలో మన ఇంద్రియాలను ఉపయోగించాలి. సో దీని ద్వారా ప్రసాదం లభిస్తుంది, భగవంతుడి యొక్క కృప లభిస్తుంది. ఎవరికైతే ఈ భగవంతుడి కృప లభించలేదో, నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన, వాడికి ఎటువంటి భక్తియుత భావనలు ఉండవు. నచ భావయత, ఆ భక్తి భావన లేనప్పుడు అశాంతి, నచ భావయత శాంతిర్ అశాంతస్య కుతసు, వాడు శాంతి లేకపోతే ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది, సుఖం ఉండదు వాడికి. ఇది ధ్రువ మహారాజు అన్నమాట. ధ్రువరాజుని ఏ విధంగా చిన్న బాలుడు, 5 సంవత్సరాల బాలుడు తన ఇంద్రియాలన్నింటినీ కూడా కృష్ణుడి సేవలో ఉపయోగించి 6 నెలల్లో భగవంతుడి యొక్క దర్శనాన్ని పొందాడు. సో కృష్ణుని చైతన్యంలో సంతృప్తి చెందకుండా ఏమవుతుంది, మనకి దివ్యమైన స్థితి, మన ఆధ్యాత్మిక అనుభూతి అనేది వీలు కావు. ఈ శౌగర్వతికి ఉదాహరణ ఇచ్చాము. సో ఏమవుతుంది, ఇంద్రియార్థాల్లో పెట్టమంటే మన కళ్ళకి రూపాన్ని, రకరకాల భౌతిక ఇంద్రియ సుఖాన్ని మనం పొందడం అంటే ఈ విధంగా. ఏ విధంగా, ఒక ఒంటె ముళ్ళ పొదలను తింటుంది. ముళ్ళ పొదలు తింటే ఆ ముళ్ళ పొదలని ముళ్ళు ఏం చేస్తాయి, తన నాలుకని చీర్చేస్తాయి అన్నమాట. దాని నుంచి రక్తం వస్తుంది. ఏమనుకుంటుంది, నాకు ఎంత మంచి మాంసం దొరికింది ఇవాళ అనుకుంటుంది అనమాట. ఎందుకంటే రక్తం చాలా హ్యాపీగా తాగుతూ ఉన్నాను నేనని చెప్పేసి. అంటే ఇంద్రియ తృప్తి ఎవరైతే చేస్తారో వాళ్ళు వాళ్ళ యొక్క రక్తాన్ని తాగుతున్నారు, వాళ్ళ సొంత రక్తాన్ని తాగుతున్నారు అన్నమాట. ఇంద్రియ తృప్తి చేయకుండా మనం ఏం చేయాలి, భోగ వృత్తిని నిరోధించాలి. వాడినే స్థిత ప్రజ్ఞుడు అంటారు అన్నమాట. అప్రజ్ఞ అంటే నిజమైన ఇంటెలిజెంట్ బుద్ధివంతుడు ఏమని చేస్తాడు, ఇంద్రియార్థాల నుంచి ఇంద్రియార్థాలు అంటున్నాం, అంటే భోగ వస్తువుల నుంచి దూరం చేస్తాడు అన్నమాట. ఏ విధంగా హనుమంతుడు అలాగా ఒక భగవంతుడి సేవ కోసం మనల్ని మనం ఉపయోగించడం అన్నమాట. అప్పుడు ఆనందంగా ఉంటాము. సో కృష్ణ భక్తి భావంలో భగవంతుడి భక్తుడు ఎప్పుడు కూడా పరిపూర్ణంగా ఉంటాడు. ఏ విధంగా, సముద్రం లాగా. ఏ విధంగా రకరకాలైన కోరికలు అంటే నదుల రూపంలో సముద్రంలో ప్రవహిస్తూ ఉంటాయి. అయినా సరే ఈ స్థిత ప్రజ్ఞుడు అయితే భగవంతుడి భక్తుడు ఎలా ఉంటాడు, సముద్రంలో ఉంటాడు. ఎన్ని నదులు ప్రవహించినా సముద్రం యొక్క మట్టం పెరుగుతుందండి, మట్టం పెరగదు. సముద్రం యొక్క మట్టం పెరగదు. అదే పూర్తి ఎండాకాలంలో సముద్రం వల్ల తగ్గిపోతుందండి, తగ్గదు. అదేవిధంగా ఎన్ని కోరికల లోపలికి వచ్చినా, ఎన్ని కోరికలు బయటకు వెళ్ళిపోయినా సరే సముద్రం లాంటి భక్తిని పెంపొందించుకున్నవాడు, శిల్ప్రపాల వంటి భక్తిని పెంపొందించుకున్నవాడు శాంతంగా ఉంటాడు అనమాట. ఈ చెప్పారు ఏమని, ముక్తి శుద్ధి కామే సకలే అశాంత, కృష్ణ భక్త నిష్కామ అతయేవ శాంతి. ఈ ముక్తి గురించి ఆలోచించేవాడు, ముక్తి గురించి ఆలోచించేవాడు, తర్వాత ముక్తి అంటే భగవద్ధామం వెళ్ళిపోవాలని ఆలోచించేవాడు, ముక్తి అంటే తన ఇంద్రియాల కోసం ఆలోచించేవాడు, తర్వాత సిద్ధి రకరకాల కోరికలతోటి ఆలోచించేవాడు. వీళ్ళందరూ కూడా సకలే అశాంత, కృష్ణ భక్త నిష్కామ. ఇటువంటి కామపూర్వకమైన కోరికలు ఎటువంటి లేనివాడు కృష్ణ భక్త నిష్కామ అతయేవ శాంత, చాలా ఆనందంగా ఉంటాడు. సో మనం వీటన్నిటిని విస్తారంగా చూడలేకపోయాం, మనం మరొకసారి చూద్దాం వీటిని కావాలంటే. కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ అధ్యాయాన్ని మనం ముగిస్తున్న విధంగా. సో మనం కొంచెం సమయం ఎక్కువ గడిపాం వాళ్ళ. అయినా సరే ఎవరికైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి. ఏమైనా 1-2 ప్రశ్నలు ఏమన్నా ఎవరికైనా ఉంటే సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. అన్మ్యూట్ చేసుకొని అడగండి, లేదంటే చాట్లో రాయొచ్చు.
చాట్లో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. శబరీష్ గారు, మీరు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ దేని గురించి చెప్పారు నాకు అర్థం అవ్వలేదు. నేను అన్మ్యూట్ చేసుకుని చెప్పండి, ఏమని చెప్పలేదు. లేదండి, ఎనర్జీ నేచర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్ అంటే థర్మోడైనమిక్స్ అలా చెప్పానండి. ఓకే, ఆ, ఆత్మ నాశనం మన లేదని అవునండి, ఆత్మ గురించి మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నప్పుడు చెప్పాను. ఓకే ఓకే పంచభక్ష పరిమాణాల గురించి చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ శబరీష్. ఓకే, సో మనం చాలా క్లుప్తంగా చూసామండి ఈ చివరి సెక్షన్ని. ఓకే, కృష్ణ అడుగుతున్నారు ఏమని, హౌ టు నో ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ త్రూ గీత. ఎస్, చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అనమాట. హౌ టు నో ద పర్పస్ మన జీవితానికి ఒక పర్పస్ ఉంది. ప్రతి మానవుడికి వాడి జీవితానికి ఒక లక్ష్యం అనేది లక్ష్య సాధన. ఆ లక్ష్య సాధన ఏంటంటే భగవంతుడి యొక్క ప్రేమని మళ్ళీ పునఃస్థాపితం చేయడం అన్నమాట. మనందరం మర్చిపోయాం. ఇప్పుడు ఇందాక చెప్పాం కదా, మనందరం జీవులేము భగవంతుడి యొక్క సేవకులు అనమాట. అయితే ఆ సేవ గురించి మర్చిపోయాం. మనం భగవంతుడి సేవకులం కాదు. మనం ఏదో మానవ మాత్రము, లేదా కొంతకాలం ఇక్కడ జీవిస్తా ఉన్నాం, వీళ్ళ తండ్రిని, వీళ్ళ తాతని, వాళ్ళ తల్లిని, ఇంకోటి ఏదో ఆలోచిస్తూ ఉన్నాం అనమాట. దీన్ని మర్చిపోయాం. దాన్ని పునఃస్థాపించుకోవడం అంటే ఆత్మ ఎప్పటికీ భగవంతుడి సేవకుడే, కానీ దాని ఏమైంది, ఇప్పుడు ఆచ్ఛాదన కారణంగా, గుణాల కారణంగా కవరప్ అయిపోయింది. దాన్ని మళ్ళీ వెలికి తీయడం అన్నమాట. దానికి కొన్ని పద్ధతి ఏంటి, భగవంతుడి నామాన్ని జపం చేయడం, భక్తియుత మార్గాన్ని చేయడం, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణ. మీరు అదే చేస్తున్నారు. ఇప్పుడు మనం భగవంతుడి యొక్క మాటల్ని విన్నాం. ఈ లాస్ట్ 1 hour 15 minutes మనం ఏం చేసాం ఇప్పటి వరకు, భగవంతుడి యొక్క మాటల్ని విన్నాం అనమాట. భగవంతుడి యొక్క మన గురించి ఏం చెప్తున్నాడు భగవంతుడు, మనం దాన్ని విన్నాం. నెమ్మదిగా ఏం చేయొచ్చు, మనం దాన్ని మన జీవితంలో పాటించి నిజంగా మన సహజమైనటువంటి స్వభావాన్ని వెలికి తీర్చడం, భగవంతుడి పట్ల ఉన్నటువంటి మనకున్న ప్రేమని, సేవని వెలికి తీర్చడం, అది జీవితం యొక్క లక్ష్యం. సో మనం దీని గురించి ఇంకా చర్చిస్తాం. ఈ భగవద్గీతలో మొత్తం భగవంతుడు మొదటి నుంచి చివరి వరకు దీని గురించే చెప్పాడు అనమాట. మనకి ఆ ప్రేమని వెలికి తీయడం గురించే చెప్పాడు. సో దాన్ని మనం అంటే గమ్యం రూపంలో మీకు అందరికీ అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఓకే, చాలా ఓపిక్గా మీ అందరూ ఈ సెషన్ని విన్నారు. చాలా చాలా ధన్యవాదం. దీని గురించినటువంటి అనౌన్స్మెంట్ వినేష్ చేస్తారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మొత్తం లాస్ట్ సెషన్ లో క్రియేట్ చేసిన సస్పెన్స్ క్లియర్ చేశారు. కృష్ణుడు ఏం రీజన్స్ ఇచ్చాడు అర్జునుడికి అని, అలానే స్థిత ప్రజ్ఞ గురించి అన్ని లక్షణాలు చెప్పారు. సో ఇంతకుముందు సెషన్ లాగే ఇప్పుడు కూడా క్విజ్ పంపిస్తాము. మీరు వాటిని మళ్ళీ ఆన్సర్ చేయండి. సో అన్ని క్విజ్లో ఆన్సర్ చేసిన వాళ్ళకి లాస్ట్లో సర్టిఫికేట్ వస్తుంది అనమాట. ఇంకా మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అందులో క్విజ్లో కూడా ఆప్షన్ ఉంటుంది, దాంట్లో రాయొచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ సెషన్స్. హరే కృష్ణ. ఎస్ ప్రభు. సూర్యబాబు ప్రభు, మీరేమైనా అడుగుతున్నారా? లేదు ప్రభు. హరే కృష్ణ. ప్రభు అండ్ మాతాజీకి నా తరపున ఏంటంటే జస్ట్ అందరికీ చెప్తున్నాము, ఈ భగవద్గీత మేము 5 సంవత్సరాల క్రితము ప్రభు కీర్తి గోపాల్ దాస్ ప్రభు దగ్గరే నేర్చుకున్నామండి. ఈరోజు కూడా మేము ఆయనతోటే భక్తుల సంగత్యంతో ఉంటూ చాలా గ్రంథాలు చదివాము ఇప్పటి వరకు. ఆయన ఇంకా చాలా నేర్పుతారు. అంటే మీరందరూ ఇప్పుడు ఇంతకుముందు జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి నా విన్నపం ఏంటంటే మీరు జాగ్రత్తగా వింటే ఆయన నుంచి మీరు చాలా నేర్చుకుంటారు. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడిగారు కదా, జీవితం యొక్క ఉద్దేశము, భగవద్గీత ఉద్దేశము, ప్రతిదీ చాలా క్లుప్తంగా తెలుస్తుంది మనకి. ఎలా అయితే ఇప్పుడు గీతా సారాన్ని క్లియర్గా చెప్పినప్పుడు అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్ని గురువుగా నమ్ముతూ ఆయనకి శరణాగతి అవుతారు, అలాగే మనం అందరం కూడా భగవద్గీత మీద నమ్మకంతో ముందుకెళ్తే మీ యొక్క జీవితం యొక్క ఉద్దేశము తెలుస్తుందండి. ఆ తర్వాత ఈ సంసారపు అనే అజ్ఞానం నుంచి బయట ఎలా పడాలో అనేది కూడా క్లియర్గా చెప్పబడుతుంది. నేర్పుతారా అని నేర్పుతారు. ఇంకొకటి ఏంటంటే చాలా వరకు కూడా నేనున్నది కూడా ప్రభు, చాలా మంది భగవద్గీత చదివినప్పుడు 2వ అధ్యాయం పూర్తిగా చదివిన వాళ్ళు ఫస్ట్ ఎలా అయితే కనెక్ట్ అయ్యారో ఇమ్మీడియట్గా శరణాగతి అయిపోతారు అనమాట గురువులకి, కృష్ణ భగవానుడికి.
అంత పవర్ఫుల్ ఈ గీతాసారం అన్నమాట. ఈ 2వ అధ్యాయం అనేది గీతాసారం ఇలా చెప్పబడింది. సో ఇక్కడున్న ప్రభువులకి, మాతాజీకి నేను చెప్పేది ఏంటంటే, కీర్తి గోపాల్ దాస్ ప్రభువు దగ్గర మేము ఎప్పుడు 5 సంవత్సరాల క్రితం ఇదే కోర్స్ స్టార్ట్ చేశాము. సో అదృష్టం కొద్దీ ఆయనతో మేము ఈరోజు కంటిన్యూ చేస్తున్నాము. మా భక్తులు 2, 3 ఉన్నారు ఈ గ్రూప్‌లో. సో మిగతా వాళ్ళకి కూడా నా యొక్క ఇదే విన్నపం మాట. మీరందరూ జాగ్రత్తగా నేర్చుకుని ముందుకెళ్ళొచ్చనేది నా విన్నపం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. మీరు చాలా నేర్చుకుంటారండి. ఎస్ చంద్రశేఖర్ గారు మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? చాలా థ్యాంక్స్ అండి ప్రభుజీ గారు. లైఫ్లో కొద్దిగా టెన్షన్స్, ఫ్యామిలీ టెన్షన్స్ ఉండడం, నా ఫ్రెండ్కి చెప్పడం వల్ల మా ఫ్రెండ్ ఈ గ్రూప్లో జాయిన్ చేశాడు. మొదటిసారి నేను భగవద్గీత గురించి తెలుసుకోవడము అంటే ఇంట్రెస్ట్ ఉండేది, కానీ ఎప్పుడు తెలుసుకోలేదు. కానీ నా ఫ్రెండ్ చెప్పడం వల్ల ఇందులో జాయిన్ అయ్యాను. ఎలా ఉందండి మీ ఎక్స్పీరియన్స్? ఏంటి? మనం చాలా పై నేర్చుకుంటున్నాం ప్రస్తుతానికి, కానీ మరి దీని గురించి కూడా మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి? అర్థమవుతా ఉందా మీకు? అర్థమవుతుందండి. నేను మిలిటరీ ఫోర్సెస్ డ్యూటీ చేస్తానండి, పారామిలిటరీలోను. ఇంట్లో టెన్షన్స్, లైఫ్లో కొద్దిగా టెన్షన్స్ ఉన్నాయి. తెలుసుకోవడం, దాని తర్వాత మా ఫ్రెండ్ చెప్పాడు. తప్పనిసరిగా మీకు ఉపయోగపడుతుందండి మీ లైఫ్లో. మీరు ఏదైతే టెన్షన్స్ విని పడుతున్నారో, మనం ఎందుకంటే మనం జీవితం యొక్క లక్ష్యం వైపు వెళ్తున్నాం. ఈ జీవితం యొక్క లక్ష్యం వైపు మనం ఎప్పుడైతే మన దృష్టిని కేంద్రీకరిస్తామో, ఆటోమేటిక్గా మనం వీటన్నిటి నుంచి చాలా ఈజీగా బయటపడడానికి వీలవుతుంది అన్నమాట. సో ఇవన్నీ పెద్ద విషయాలు కాదండి. మనం చాలా పెద్ద చేపని పడుతున్నాం ఇప్పుడు, మన జీవితం యొక్క లక్ష్యాన్ని పడుతున్నాం. ఓకే, అప్పుడు చిన్న చిన్న చేపలన్నీ చాలా ఇన్సిగ్నిఫికెంట్ అయిపోతాయి మన జీవితంలో. సో మీ విష్ ఆల్ ద బెస్ట్. మీరు జాయిన్ అయ్యి మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి. మీరు చాలా చాలా నేర్చుకుంటారు అన్నమాట దీంట్లో. మనకి చాలా అంతుపట్టిన విషయాలు మన జీవితంలో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా భగవద్గీత జ్ఞానంతో చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, మీ అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తారు అన్నమాట. ఓకేనా? తప్పకుండా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ.